దట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్. నీ వస్తున్న దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది. దేవుడు దిగి వస్తున్న అదృశ్య కలయిక ద్వారా స్వస్థత కలుగుచూ ఉన్నది. ఆమేన్. లెట్స్ ఆల్ సరెండర్ టు లైఫ్. మన జీవితాలందరూ కూడా ప్రభుకి అప్పగించుకుందామా? ఆమేన్. లేవా, నీకు స్తోత్రములు. మై లార్డ్, వి బిలీవ్ యు లార్డ్. ఓన్లీ బిలీవ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమేన్. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Only believe. Jesus is here. Jesus is here. And all things are possible. Oh, Jesus is here. Only believe. Only believe. All things are possible. Only believe. Amen. Only believe. Thank you, Lord. Thank you, Jesus. Amen, amen, amen. 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 God bless you. God bless you all. ఈ మధ్యాహ్న కాలమందు ప్రభు సన్నిధిలో ఉండుటకు మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణం మనకై ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్ హ్యాపీ టు బి హియర్? ఇక్కడ ఉండుట బట్టి సంతోషిస్తున్నారా? ఆమేన్. దేవుని సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. లోకంలో 1000 దినములు గడుపుట కంటే ఆయన మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. హల్లెలూయా. మరి మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక వైపు బైబిల్ తిప్పాలని కోరుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను కిందటి ఆదివారం చెప్పిన అంశాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. మరో కోణంలో దాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని, మనము పోరాడున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇంకో లేఖనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం.
చదవండి. మొదటి నియమముకైతే మొదటి నిబంధనకైతే సేవా నియమములను సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, గుట్టలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. ఈ చదువుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. గుడారంలో ఉంచబడుతున్న పాత్రలు ఇవి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. చెప్పవల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదట గుడారంలోకి వెళ్ళుదురు గాని నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెలుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంచుకున్నట్లయితే మహాపరిశుద్ధుడు తీసుకున్నారా ప్రభువా. ఓ 3 మడతల మర్మాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పూర్తి అవగాహన సంఘాన్ని దయచేయమని నేను ప్రార్థిస్తున్నా ప్రభువా. నీవే కృప చూపించమని తండ్రి. ఓ దేవా, నిలబడి ఉన్న జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా పెదవులు కాల్చండి ప్రభువా. అంతరాత్మను శుద్ధీకరించు తండ్రి. నా నోటిని బూరగా వాడుకో ప్రభువా. ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే లేఖనములు విరిచి వడ్డించమని, అంతవరకు నీవే మక్కుగా ఉండి మాతో తేటగా మాట్లాడి హృదయాలు మండించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి గడిచిన 3 కూటాలలో దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. దేవుడు చక్కగా మనకు అవకాశం ఇచ్చాడు పిల్లారా. దేవుని సన్నిధిలో గడిపి మన జీవితాలు సరి చేసుకోవటం కోసం, మరలా మన జీవితాలు చిగురించడం కోసం, ఎండిపోయిన కర్రలు మరలా చిగురించబడటం కోసం దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి 3 కూటాల బట్టి నేను ప్రభువుని నిజంగా స్తుతించాను. నేనైతే చాలా దీవించబడ్డాను. నేను ప్రార్థనలో ఉండటకు అవకాశం దొరికింది. వాక్యం ధ్యానించుటకు, మరలా మరింత వేగాన్ని పుంజుకున్నటకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది జీవితాలు కూడా నేను గమనించినప్పుడు నిజంగా వాళ్ళు కూడా సరిచేపడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే కోటాలు చాలా ప్రాముఖ్యమైన ప్రియులారా. కోటాలు ఇస్ అంత టైం పాస్ మీటింగ్స్. ఏదో మనకు సమయం ఉండదని పెట్టుకునేది కాదు కోటాలంటే. కోటాలు ఎందుకు పెట్టుకుంటాం? మనము మన ఆత్మ బలపరచబడాలి, నూతనపరచబడాలి మన జీవాన్ని. హల్లెలూయా. సరే పిల్లారా, ఈరోజు నేను కిందటి వారం చెప్పిన అంశాన్ని కొద్దిగా దాన్ని క్లుప్తంగా మరో కోణంలో మనం చూడడానికి నేను ఇష్టపడుచున్నాను. మీ వద్దకు నేను తీసుకుని వచ్చడానికి ఇష్టపడుచున్నాను. ఆ అంశం పేరేంటంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్. దేవునికి దెయ్యానికి జరుగుతున్న మధ్య పోరాటం. దాని యొక్క కింద ప్రేరేపణతో నేను వాక్యాన్ని ఎన్నుకోవటం జరిగింది. 7వ ముద్ర మనలను వాగ్దాన భూమిలో పెడుతుంది. 7th seal has brought up us into the promised land. నేను నా విషయంలో ఆ అంశం చెప్తాను. పైన హెడ్డింగ్ మాత్రం అలాగే ఉంచనివ్వండి, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్. దీన్ని నేను ముందు కొనసాగిస్తూ ఉంటాను. సీరియస్గా దాన్ని బోధించాలని ఇష్టపడుతున్నాను నేను. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో జరుగుతుంది ఎవరెవరికి పోరాటం? మనకి మనుషులకు కాదు, మనకి సహోదరులకు కాదు, మనకి కుటుంబాల మధ్యలో ఉన్న ప్రజలకు కాదు ప్రియులారా, మనకి వేరే సంఘాలకు కాదు పోరాటం. ఎవరికి పోరాటం ఇక్కడ? బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్. హల్లెలూయా. కాకపోతే ఈ ఆఖరి భాగంలో మనం వచ్చాం. దేవుడు సాతానుతో పోరాడుతున్న ఈ పోరాటంలో ఆఖరి భాగం మనకు దొరికింది. దేవుని గెలిపించే బాధ్యత మన మీద పడింది ఇప్పుడు. హల్లెలూయా. అంతేనా? మనం ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టేనా? మనం గెలిస్తే దేవుడు గెలిచినట్టే. మనం ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే, మనం గెలిస్తే దేవుడు గెలిచినట్టే. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ ఈ మాట చాలా చక్కగా మాట్లాడాడు. ఏమని అంటాడంటే, నీవు కానీ పాపం చేసినట్లయితే దేవుడు రోగి అవుతాడు అన్నాడు. అదేంటి? నువ్వు పాపం చేయటం ఏంటి, దేవుడు రోగి అవటం ఏంటి? పాపం చేసేది మానవుడు అయితే దేవుడు ఎందుకు రోగి అవుతాడు?
అంటే ఈ భూమి మీద చేస్తున్న వధువు పాపము ఆయన మీదకి శిక్షణ తీసుకొని వస్తుంది. అర్థమైంది? అంటే నువ్వు ఓడిపోతే దేవుడు కూడా ఓడిపోయినట్టే, నీవు గెలిచినట్లయితే దేవుడు కూడా గెలిచినట్లే. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈరోజు అంశం మీద నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాటాన్. గాడ్ అండ్ సాటాన్. సాతానికి దేవుడికి మధ్య జరుగుతున్న పోరాటం. పోయిన వారం నేనేం ప్రకటించాను? మనసే యుద్ధ భూమి అని చెప్పాను. నీ మనసే నీ యుద్ధ భూమి. ఎవరితోనే మనం పోరాటం చేయట్లేదు, కానీ నీ మనసే నీ యుద్ధ భూమి అని నేను ప్రకటించాను. హల్లెలూయా. ఈరోజు కూడా మరి అదే కోణంలో నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ప్రియులారా. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు. ఇంటికాడ సంగతుల గురించి కానీ, పిల్లల గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏది ఆలోచించొద్దు. చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మీ ఏకాగ్రత మొత్తం వాక్యం మీద పెట్టాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. మరి ప్రొఫెట్ మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. ప్రవక్త పోరాటం గురించి మాట్లాడతాడు. మొదటిగా పోరాటం చేయవాడి యొక్క బలము, అలాగే పోరాటం చేయవాడి యొక్క బలహీనతను మనం పట్టుకోవాలన్నాడు. మన ఎదురుగా పోరాడుతున్న అపోనెంట్ ఎవడైతే ఉన్నాడో వాడి బలం మనకు తెలియాలి, వాడి బలహీనత మనకు తెలియాలి. నీకు పోరాటం చేయవాడు తెలిసి వాడి బలము, వాడి బలహీనత నీకు తెలియకపోతే నీవు బరిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఓడిపోతావు, బరిలోకి వెళ్ళి నిలబడతావు. కానీ వాడి బలంలో, వాడి యొక్క వేసే స్టెప్పులో, వాడు ఆ పోరాటంలో కొట్టే విధానంలో నీవు కానీ వాడిని పట్టుకోలేకపోతే బరిలోకి నువ్వు దిగిన తర్వాత నువ్వు పడిపోతావు నీవు. అందుకే పోరాటం చేసేటప్పుడు యుద్ధంలో దిగే ముందు ఏముంటుందంటే, అపోనెంట్గా వస్తున్నవాడు, అపోనెంట్ బరిలో నిలబడుతున్న వాడి యొక్క బలం ఎరగాలి, అపోనెంట్ యొక్క బలం ఎరగాలి, అలాగే బలహీనత ఎరగాలి. బలము బలహీనతలు ఎరిగిన తర్వాతే దాని తగిన ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్ ఎలా చేస్తాం మనము? ఎదుటివాడి యొక్క బలమును బలహీనతలు ఎరిగి ఎలా చాకచక్యంగా ముందుకు వెళ్ళాలో మనం చూస్తూ ఉంటాం. అంతేనా ప్రియులారా? మరి అలాగే ప్రవక్త ఈయన కూడా ఒక బాక్సరే ఉన్నాడు. మీ అందరికీ తెలుసా? ప్రొఫెట్ ఈజ్ ద బాక్సర్. ఏంటి? ప్రవక్త ప్రసంగికుడు కాదా? ప్రవక్త ప్రసంగికుడే. ప్రవక్త ప్రసంగికుడు అవడానికి మునుపు ఈజ్ ద బాక్సర్. అందుకే ప్రవక్త ఒకసారి ఏమంటాడంటే, నాకు ఎక్కువ ముక్కోపం ఎక్కువ, నాకు ఎక్కువ కోపం ఎక్కువ. నా కోపానికి ఏమన్నా చిన్న గొడవ అయితే వెంటనే మనం గుద్దేవాడంట. గుద్దితే వాడు సైలెంట్గా ఉన్నాడు కాబట్టి అపోనెంట్ కూడా గుద్దేవాడంట. ఈ దెబ్బలు తగిలి 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 ప్రవక్త మూతంతా వాసిపోయేదంట. మూతంతా వాసిపోయి ఇంటికి వచ్చి అన్నం తినడానికి ప్లేట్లో అన్నం వేస్తే అన్నం కూడా తినలేకపోయేవాడంట. ఎందుకు? మూతంతా వాసిపోయిందేదంట. కనీసం నేను అన్నం కూడా తినలేకపోయేవాడని, ఎందుకంటే నా ముక్కోపాన్ని బట్టి, నాకు వస్తున్న అధికమైన కోపాన్ని బట్టి నేను ప్రజల మీద ఎక్కువ దాడి చేసేవాడిని చెప్తూ ఉండేవాడు. అయితే అది క్రీస్తులోకి రాకముందు ప్రియులారా, క్రీస్తులోకి రాకముందు ప్రవక్త చాలా ముక్కోపి, చాలా బీపీ, హై బీపీ. మామూలు బీపీ కాదు, మనకున్న బీపీ కన్నా ప్రవక్తకి చాలా హై బీపీ. హై బీపీలో ప్రవక్త ఉండి ప్రజల బలి కొట్టేవాడంట. అయితే ప్రవక్త దేహానికి బాగా సెట్ కానిది ఏంటంటే బాక్సింగే. సెట్ అయ్యేది కాదు, సెట్ కానిది. ప్రొఫెట్ దేహానికి సెట్ కాని ఒక ఆట ఉందంటే అది బాక్సింగ్ ఆటే. మరి ఎందుకో కానీ ఆయన బాక్సింగ్ వైపు నడిచాడు. మరి కొన్ని సంవత్సరాల పాటుగా మరి ప్రవక్త దాని గురించి ఏం చెబుతాడంటే, 15 వాటిని ఏమంటారు, ఛాంపియన్షిప్లో పోరాడాడంట. 15 గేమ్స్ ఆడాను అన్నాడు. లీగుల్లో దరిదాపుగా 15 గేమ్స్ ప్రవక్త ఆడాడంట. ఆడి చాలా గేమ్స్ గెలిచాడంట కూడా ఆ బాక్సింగ్లోనే ప్రవక్త. చాలా జాగ్రత్తగా వినాలి. గెలిచాడంట ప్రొఫెట్. అయితే ఈ గెలిచే క్రమంలో ఇతను నేర్పించే ఒక నాయకుడు ఉంటాడుగా, ఒక మాస్టర్ ఉండాలిగా. ఒక వ్యక్తి ముందు ఆట ఆడాలంటే, గేమ్ ఆడాలంటే ఆ గేమ్ నేర్పించే ఒక మాస్టర్ అక్కడ ఉండాలి. ఇతను కోచ్ ఎవరంటే జార్జ్ స్మిత్. బ్రదర్ బ్రానమ్ యొక్క కోచ్ పేరు ఏం పేరు? జార్జ్ స్మిత్. ఈ జార్జ్ స్మిత్ పేరు ఏం పేరు అంటే ముద్దుగా ఎలా పిలిచేవారంటే 6 సెకండ్ స్మిత్ అని పిలిచేవాళ్ళు. 6 సెకండ్ స్మిత్, 6 సెకండ్ల స్మిత్ అని పిలిచేవాళ్ళంట. 6 సెకండ్ల స్మిత్ అని ఎందుకు పిలిచేవాళ్ళంటే 6 సెకండ్లలోనే మనిషిని కొట్టి చంపాడంట. బాక్సింగ్లో
ఆ బరిలో దిగినప్పుడు 6 సెకండ్లలో మనిషిని కొట్టి చంపాడంట. 6 సెకండ్లో మనిషిని కొట్టి చంపేసరికి అప్పటి నుంచి జార్జ్ స్మిత్ పేరు కాస్త తీసేసి 6 సెకండ్ స్మిత్ అనేవాళ్ళంట. 6 సెకండ్కే మనిషిని చంపినోడా, నువ్వు ఎంత పీకరుడురా అని పిలిచేవాళ్ళంట. అలాంటి వ్యక్తి బ్రదర్ బ్రానమ్కి ఒక కోచ్. ఒకసారి ఏం జరిగిందంటే, ఇతనికి ఆ కోచ్కి బ్రదర్ బ్రానమ్కే ఒకసారి బరిలోకి దింపారు. ఆట ఆ లీగ్లో ఏం జరుగుతుందంటే, ఆ ఛాంపియన్ జరుగుతున్నప్పుడు, ఆ ఆట జరుగుతున్నప్పుడు ఆ గేమ్లో ఒకసారి ప్రవక్తనను స్మిత్ను దింపారు. ఈ స్మిత్ దిగిన తర్వాత బ్రదర్ బ్రానమ్ కూడా దిగాడు. ఇద్దరు బరిలో దిగి రెడీ 1 2 3 స్టార్ట్ గో అనగానే ప్రవక్తని ఒక్క సెకండ్ కూడా లేట్ లేకుండా, కనీసం ఒక్క కిక్కు కూడా, ప్రొఫెట్ యొక్క పంచింగ్ ఒక్క పంచ్ కూడా ప్రవక్తది పడనివ్వకుండా సెకండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, స్టార్ట్ అన్న కానుంచి చాలా వేగంగా స్మిత్ వెళ్ళి ప్రవక్తని ముఖం మొత్తం వాపులు వస్తుంటే కొట్టాడంట. ఆగాగంటే ఇది బాక్సింగ్ ఎందుకు ఆగుతాం, వచ్చిందే కొట్టుకోవడానికి. ఆ బరిలో దిగి ఆ రోపులు ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, చుట్టూ రోపులు ఉంటాయి బాక్సింగ్ అప్పుడు. ఇటు పక్క 3 రోపులు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ. బాగా బాధ వదిలిపెట్టాడంట. వదిలిపెట్టాడా, మధ్యలో ఉంటారు కండి ఎంపైర్లు, మీడియేటర్ ఉంటారు, ఎంపైర్ ఉంటారు కదా, ఎంపైర్ ఆపుతున్నాడంట. స్మిత్ ఆగాగు బిల్లింగ్ వచ్చే అంటే స్మిత్ ఆగట్లేదంట. ఎంపైర్ని పక్కకు లాగా మరీ కొట్టాడంట. బరిలో మాత్రమే కాదు, ఆ రోపుల మీద నుంచి కింద పడేసి రోపు కిందకి దిగి మరి జనాల్లోకి బాణం పరిగెడుతుంటే జనాల్లోకి వెళ్ళి మరీ కొట్టాడంట. కొడితే కుర్చీల మధ్యలో పడిపోయి స్మిత్ ఇప్పుడన్నా వదిలిపెట్టి అన్నాడంట. సరే అయిపోయిన తర్వాత మొత్తం పైకి లేపారు ప్రవక్తని. ఇతనికి విన్, స్మిత్ గెలిచాడు. ప్రొఫెట్ ముఖం మొత్తం దెబ్బలు తిని పైకి లేసి వచ్చి, నేను ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు స్మిత్తో. అయ్యా ఒక ప్రశ్న అడగొచ్చా అన్నాడు. అడుగు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, మామూలుగా గేమ్ యొక్క రూల్ ఏంటి, ఆట యొక్క నియమాలేంటి? ఇద్దరు బరిలో దిగి కొట్టుకుంటున్నప్పుడు నేను ఓడిపోయానని చెయ్యట కొడితే విన్ ఇచ్చేయాల. అదేనా బరి యొక్క రూలు, యుద్ధం యొక్క ఆట యొక్క రూల్ అదే కదా. నేను బరిలో ఓడిపోయానని చెప్పినా, నేను రోపు దిగి పరిగెడుతున్నా, జనాల్లో పడి నన్ను ఎందుకు కొట్టావు అని స్మిత్ని ప్రశ్న వేస్తే స్మిత్ అంటాడు, ఒకవేళ నేను కానీ ఇలా కొట్టకపోతే, ఒకవేళ నేను కానీ కిందకి దిగా నేను కొట్టకపోతే నువ్వేమనుకుంటావు తెలుసా? నా బలము కొద్దిగా అనుకొని 2 దెబ్బలకు నేను గుద్దుతా, నువ్వు పడిపోతావు. నువ్వేమనుకుంటావు? స్మిత్ యొక్క పంచింగ్ పవరు రైట్ హ్యాండ్ బాగుంది, బలమంతా కుడి చేతికే ఉంది అనుకొని నీవు ఈ రెండు దెబ్బలనే చూసుకొని మరలా యుద్ధానికి వస్తావు. అదే నేను బలం మొత్తం ప్రదర్శించాను అనుకో, నా బలం మొత్తం నీకు చూపించాను అనుకో, రెండోసారి ఎలా వస్తావు? స్మిత్ సామాన్యుడు కాదు, నేనేది ఇప్పుడు దాకా ఎవడోలే సాధారణ బాక్సర్ అనుకున్నా, వామ్మో స్మిత్ మామూలుడు కాదు అనుకొని నువ్వు ఏమవుతావు? రెండోసారి ప్రిపరేషన్ ఎక్కువ చేస్తావు. అంతేనా? ఇప్పుడు జరిగిన ఆటను చాలా క్షుణ్ణంగా చూసి, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ నేను బ్లాక్ పెట్టలేకపోయాను, డిఫెన్సింగ్. అవతల వాడు కొడుతున్నప్పుడు డిఫెన్స్ పెడతాం, మనం చేతులు అడ్డం పెడతారు ఆపుకోవడానికి. అవతల పక్కడు కొట్టినప్పుడు మనం మొక్కమిట్ట ముందుకు పెట్టాం, చేతులు అడ్డం పెడతాం. అస్ డిఫెన్సింగ్, మనం దాన్ని ఆపుకుంటాం. మనము ఎక్కడ నేను పడిపోయానా, ఎక్కడ జార్జ్ స్మిత్ నన్ను కొడుతుంటే నేను చేతులు అడ్డం పెట్టానా, ఇవన్నీ గమనించుకుంటున్నాడంట. గమనించుకొని ప్రతిరోజు ఉదయకాలం లేయటం, రన్నింగ్, ఇంతకన్నా ఎక్కువ పోరాడాలి. ఈసారి పెట్టిన గేమ్లో ఖచ్చితంగా నేను నెగ్గాలని ప్రవక్త 2 కిలోమీటర్లు కొట్టేవాడు ఇప్పుడు 5 కిలోమీటర్లు కొట్టడం ప్రారంభించాడు. రన్నింగ్ 5 కిలోమీటర్ల రన్నింగ్, లాంగ్ జంపులు, హై జంపులు, కిడ్ బాక్సింగ్లు, పంచింగ్ పవర్ ఎక్కువ పెంచుకోవటం. హల్లెలూయా. ఇలాగ ప్రొఫెట్ తనకు తానుగా తర్ఫీదు పెంచుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడు పెంచుకున్నాడు తర్ఫీదు? శత్రు యొక్క బలం పరిపూర్ణంగా కనబడిన తర్వాత. ఇది కానీ ముందే తెలిసినట్లయితే బరిలోకి దిగేవాడు కాదు. అతను ఇలాంటి వాడు, ఇతను ఇంత పెద్ద ఫైటర్ అని తెలిసినట్లయితే బరిలోకి దిగేవాడు కాదు. అప్పుడు స్మిత్ అంటాడు, ఎందుకు కొట్టానంటే, రెండోసారి నువ్వు ఎలా వస్తావు? నా శక్తిని అంచనా వేసుకొని వస్తావు, నా బలాన్ని అంచనా వేసుకొని నువ్వు బరిలోకి దిగుతావు, అందుకని నిన్ను కొట్టాను అన్నాడు. అప్పటి నుంచి ప్రొఫెట్ యొక్క ఆలోచనల విధానము, ఫైటింగ్ విధానము, రన్నింగ్ విధానము, లాంగ్ జంపులు, హై జంపులు, డిఫెన్సింగ్ మొత్తం మారిపోతున్నాయి.
ఎందుకు? శత్రువుని ఎదుర్కోవాలంటే దాని తగిన తర్ఫీదు అవసరం. అర్థమైందా ప్రియులారా? అందుకే బైబిల్ చెబుతుంది, వాని ఎదిరించుటకు మనం శక్తిమంతులు అవ్వాలంట. సర్వాంగ కవచము ధరించాలి, విశ్వాసము ప్రేమనే దట్టిని ధరించాలి, రక్షణ నిరీక్షణ అనే స్థిరస్థానం ధరించాలి, చేతిలో ఆత్మనే ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఇదంతా ఏంటి? శత్రువును జయించుటకు కావలసిన ఆయుధాలు అవి. ఊరికే మనం బరిలోకి దిగితే మనల్ని మొక్కలు చేస్తాడు వాడు. సాతాను సాధారణవాడు కాదు, వాడు చిన్నపిల్లవాడు కాదు, వాడు చాలా బలవంతుడు. బలాన్ని ఎరిగి మనం బరిలోకి దిగాల. హల్లెలూయా. బలాన్ని ఎరగకుండా మనం పొరపాటున బరిలోకి దిగామంటే పిల్లారా మనం పడిపోతాం మనము. అర్థమైనదా? అందుకే స్మిత్ ఒక జీవితము, ప్రవక్త జీవితంలో చాలా ముఖ్య పాఠాన్ని నేర్పించిందంట. ఏం నేర్పించిందంటే, ఆత్మీయ జీవితంలో కూడా సాతానుతో ప్రారంభంలో ప్రవక్త చాలా వేగంగా పోరాడేవాడంట. అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం లేకుండా చాలా వేగముగా పోరాడేవాడంట. ఎక్కువ డిఫెన్స్ లేకుండా ఎక్కువ కొట్టుటకే ప్రయత్నించేవాడంట. కానీ అనుభవం కలిగిన వాడితో పోరాడినప్పుడు, ఈ ఫిజికల్ గేమ్ ఏం చేసింది? అనుభవం కలిగిన వాడితో పోరాడినప్పుడు వాడి యొక్క ఫైటింగ్లో వస్తున్న శక్తి కనబడినప్పుడు, హల్లెలూయా, కనబడినప్పుడు ఆ తర్వాత నుంచి ప్రవక్త యొక్క ఆత్మీయమైన యుద్ధం మారిపోయిందంట. చాలా ఆచితూచి అడుగు వేస్తాం, వేగవంతం తగ్గిందంట. అధికంగా కోపపడటం ఇంకా లేదు, అధికంగా మరి త్వరితంగా డెసిషన్ తీసుకోవటం, నిర్ణయాలు తీసుకోవటం ఇంకా లేవు. అన్నీ ప్రార్థించి తీసుకోవటం. దేవుడిదే కాదా? పొరపాటున సాతాను ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా? ప్రతి విషయంలో ఇంకా హార్ష్ డెసిషన్స్, ఎవరు పెడితే వాళ్ళని తిట్టడం, కొట్టడం, మాట్లాడటం, ఇవన్నీ లేవు ప్రతి జీవితంలో. ఎందుకు? అతను ఎరిగాడు శత్రువు యొక్క బలాన్ని. వాడు ఈ కోణంలో వస్తున్నాడు, సాతాను ఈ కోణంలో ప్రయాణం చేస్తున్నాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా కుయుక్తిగా అడుగు వేయాలని ప్రవక్త చాలా మరి పాఠాన్ని నేర్చుకున్నాడంట స్మిత్ యొక్క జీవితంలో. హల్లెలూయా. అది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకు ప్రొఫెట్ అంత అనుభవం కలిగిన వాడంటే, శత్రువుతో అంత బలంగా పోరాడిన వాడు అతడు. ఎవరితో పోరాడాడు? చిన్నపిల్లలతో పోరాడాలా, కోచ్తో పోరాడాడు. హల్లెలూయా. అందుకే మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. కానీ శరీరులు అంటే శరీరుల మాటకే మనం పడిపోతాం, అమ్మో అంటాం. అంటే చిన్నపిల్లలతో కాదు. కానీ నీకు అర్థమైందా? పోరాట విధానం పౌలు నేర్పిస్తున్నాడు. నువ్వు చిన్న వాడికే పడిపోతే ఎట్లా? చిన్న బాధలకి, చిన్న నిరాశలకే, ఆ ఒంటరితనానికే పడిపోతే ఎట్ట? శరీరంతో కాదు మనం పోరాడుతున్నది. మనం పోరాడుతుంది ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం అంటాడు. తెలుగులో ఆ మాట ఉంది, కానీ ఒకసారి నా కొరకు ఇంగ్లీష్ తిండి, దాంట్లో ఒక పదం వేరుగా ఉంటుంది. అక్కడ ఆకాశ మండలమందున దురాత్మ సమూహం అని ఉంది కదా తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఆ పదం ఉండదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్పిరిచువల్ విక్యుడ్నెస్ ఇన్ హై ప్లేసెస్ అని ఉంటుంది. స్పిరిచువల్ విక్యుడ్నెస్ ఇన్ హై ప్లేసెస్, ఉన్నత స్థలములలో జరుగుతున్న ఆత్మీయమైన దుష్టత్వం. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఆకాశ మండలమందున దురాత్మ సమూహంతో కదా మనం పోరాడుతుంది. అక్కడ ఇంగ్లీష్ చెప్పింది. ఇంగ్లీష్లో ఏముందంటే స్పిరిచువల్ విక్యుడ్నెస్ ఇన్ హై ప్లేసెస్, ఉన్నత స్థలములలో జరుగుతున్న ఆత్మీయమైన దుష్టత్వము. ఉన్నత స్థలములు అంటే అనుభవం కలిగిన ఆత్మీయంగా పడిపోయిన ప్రజలతో మనం పోరాడుతున్నాం. ఫాలెన్ ఏంజల్స్. ఉన్నత స్థలములలో ఆత్మీయముగా దుష్టత్వం జరిగిన ప్రజలతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. ఆకాశ మండలం మందున రాశారు దాన్ని, కానీ అది ఆత్మీయమైన దుష్టత్వం అది. హల్లెలూయా. అందుకే మనము సీనియర్లతో పోరాడుతున్నాం. ఆత్మలో బాగా తర్ఫీదు చేయబడిన సీనియర్ ఫాలెన్ ఏంజల్ లూసిఫర్ ఎవరు అనుకున్నారు? తేజో నక్షత్రమా. వాడికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. మీరు కేవలం లూసిఫర్ అనగానే కేవలం వాడు దెయ్యంలాగా చూడబాకండి. వాడు స్పిరిచువల్ మ్యాన్. వాడు లూసిఫర్ అంటే వాడు ఎవడు? ఆత్మీయమైన మనుషుడు. స్పిరిచువల్ విక్యుడ్నెస్, ఆత్మీయమైన దుష్టత్వం వాళ్ళ లోపలికి వచ్చింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీలో పాపము కనబడినంత వరకు నువ్వు బాగానే ఉంటివి అంటాడు దేవుడు లూసిఫర్ని. వాడిని ఏమంటాడు? వాడు అప్పటిదాకా ఆత్మీయుడే, వాడు చాలా ఆత్మీయుడు, వాడు చాలా భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. చాలా భక్తి కలిగిన వాడు. ఈ స్పిరిచువల్లో వాడు మనసులో గర్వించిన వాడై, చెప్పని గుర్తుందా మీకు? మనసులో గర్వించిన వాడై, మనస్సు ద్వారా దేవుడు వాడిని పతనం చేసి, మిఖాయేలుకి లూసిఫర్ జరిగిన యుద్ధంలో వాడు ఓడిపోయినందున వాడు భూమి మీద పడవేయబడ్డాడు.
హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు, మిఖాయేలు మరలా ఈ భూమి మీదకి వచ్చాడు అన్నాడు. ఎందుకు మరలా భూమి మీదకి మిఖాయేలు యుద్ధం జరుగుతుంది? ఇప్పుడు సాతాను జయించాలంటే మిఖాయేలు రావాల్సి ఉన్నది. అప్పుడు ఎలాగైతే మిఖాయేలు వచ్చి యుద్ధము జరిగించి సాతాను పడేశాడో, సేమ్ అదే విధానంలో ఈ చివరి కాలం ముందు వాళ్ళ యొక్క బలం పెరిగిపోయింది. ఇప్పుడు 6000 సంవత్సరముల తర్వాత దేవుడు ఎలాగైతే 6000 సంవత్సరాలకు సృష్టి మొత్తం చేశాడో, గమనించారా? 6 దినముల్లో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు ఆదాముతో సహా. 7వ దినమందు దేవుడు విశ్రమించాడు. అలాగనే వాడు ఈ యొక్క నిజమైన ఏదేనుని, నిజమైన సృష్టిని, నిజమైన దేవుని కుమారుని పర్యటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 6000 సంవత్సరాలు పట్టిందని ప్రవక్త అన్నాడు. 6000 సంవత్సరాలు పట్టిన తర్వాత ఇప్పుడు మరలా మిఖాయేలు భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకు? యుద్ధము చేయుట కోసం, వాడి యొక్క కోటలు కూల్చుట కోసం, శత్రు యొక్క బలాన్ని పగలగొట్టుట కోసం మరలా ఇప్పుడు మిఖాయేలు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం గాబ్రియేలుతో ఉన్నాము, మిఖాయేలుతో ఉన్నాము, ఎలోహింతో కూడా ఉన్నాం. 3 అనాయింటింగ్ మళ్ళీ మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్భాటం అనేది గాబ్రియేలు వర్తమానం, అది హీఈస్ ద మెసెంజర్. గాబ్రియేల్ ఈజ్ ద మెసెంజర్. మిఖాయేల్ ఎవరు? యుద్ధ వీరుడు. మిఖాయేల్ అంటే యుద్ధము చేయవాడు. ఎలోహిం ఎవరు? శరీరాలు మార్చువాడు, మనుష్య కుమారుడు ఆయన. హల్లెలూయా. ఈ 3 అభిషేకాలతో దేవుడు ఇప్పుడు భూమి మీదకి వస్తున్నాడు. సంఘానికి ఖచ్చితంగా గాబ్రియేల్ అభిషేకం రావాల్సి ఉంది, మిఖాయేల్ అభిషేకం రావాల్సి ఉన్నది. ఆయన వాక్యాన్ని ఇవ్వాలి, యుద్ధము చెయ్యాలి. అర్థమైందా మీకు? అందుకే 2 రెక్కలు ఎవరు? గాబ్రియేల్ అనౌన్స్డ్ ద ఫస్ట్ కమింగ్, గాబ్రియేల్ విల్ అనౌన్స్ ద సెకండ్ కమింగ్ ప్రవక్త అన్నాడు. గాబ్రియేల్ మొదటి రాకడని ప్రకటించాడు, గాబ్రియేల్ 2వ రాకడని కూడా ప్రకటించాడు. అదేంటి? ప్రకటించింది బాప్తిస్మ యోహాను కదా, మొదటి రాకడ. జాన్ ద బాప్టిస్ట్ అనౌన్స్డ్ ద ఫస్ట్ కమింగ్. అలాగే మన ప్రవక్త విలియం బ్రానమ్ 2వ రాకడని ప్రకటించాడు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? గాబ్రియేల్ అనౌన్స్డ్ ద ఫస్ట్ కమింగ్, గాబ్రియేల్ విల్ అనౌన్స్ ద సెకండ్ కమింగ్ అన్నాడు. హల్లెలూయా. అంటే బహిరంగంగా బాప్తిస్మ ఇచ్చి ప్రకటించినప్పటికీ, బహిరంగముగా బాప్తిస్మ ఇచ్చి యోహాను లోక పాపాలు మోసుకొని బాబు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని ప్రకటించినప్పటికీ, కానీ వ్యక్తిగతంగా రాకడ జరిగే క్రమంలో గాబ్రియేల్ ప్రత్యక్షమవుతున్నాడు అక్కడ. మరీకెవరు ప్రత్యక్షమయ్యాడు? గాబ్రియేలు. హల్లెలూయా. అలాగే పిల్లలు రెండవ రాకడలో కూడా ప్రవక్త 2వ రాకడని పరిచయం చేశాడు. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనేమో ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఇదిగో పెండ్లి కుమారుడు. అంటే 2వ రాకని ప్రవక్త కూడా పరిచయం చేశాడు. ప్రవక్త బహిరంగముగా బాహాటంగా పరిచయం చేసినప్పటికీ నీకు లేఖనాల్లో క్లారిటీ రాదు. ఎందుకు రాదో చెప్పనా? ప్రవక్త ఏమంటాడంటే ఒక వర్తమానంలో మనము ఎత్తబడుతున్నాం అంటాడు. వీఆర్ గోయింగ్ టు బి ర్యాప్చర్ అంటాడు. మనం ఎత్తబాటులోకి వెళుతున్నాము అంటాడు. ఒక వర్తమానంలో ఏమంటాడంటే ఎత్తబాటు అయిపోయింది అంటాడు. వినాలి, ఎత్తబాటు అయిపోయింది అంటాడు. ఇంకొక వర్తమానంలో మనం పెండ్లి విందుకి వెళ్తున్నాం అంటాడు. ఇంకో వర్తమానంలో ఆ పెండ్లి విందు ఏదో కాదు, ఆ విందు అంటే భౌతికంగా నువ్వు తినే ఆహారం కాదు, 7 ముద్రలా పెండ్లి విందు అన్నాడు. గమనించండి, 7 seals ఆర్ ద మీట్. ఆ మాంసం ఏదో కాదు, ఆ పెండ్లి విందు ఏదో కాదు, కానీ 7 ముద్రలే పెండ్లి విందు అంటాడు. ఒక వర్తమానంలో ఏమంటాడంటే మనం వివాహానికి వెళ్తున్నాం అంటాడు. వీఆర్ గోయింగ్ టు ద వెడ్డింగ్ అన్నాడు. మనం మ్యారేజ్కి వెళ్తున్నాం అన్నాడు. అదే ప్రవక్త ఏమంటాడంటే మన వివాహము అయిపోయింది అన్నాడు. వివాహం అయిపోయిందని ఆయనే అంటాడు, వివాహానికి వెళ్తున్నామని ఆయనే అంటాడు. ఎవరో సేమ్ వాయిస్, ఒకే స్వరములోండి వస్తున్న 2 అర్థాలు. ఇప్పుడు కొంతమంది ప్రజలేమో వివాహం అవ్వలేదని పట్టుకుంటారు. అదేమన్నా తప్పు కాదు, ప్రవక్త అన్నమాటే. గమనించండి, ప్రవక్త అన్నమాటే. ప్రవక్త స్వయాన వివాహానికి మనము వెళుతున్నామని ప్రకటించాడు అని దాన్ని పట్టుకుంటారు. ఇంకొక గ్రూప్ ఏం పట్టుకుంటుందంటే ఇంకొక గుంపు వివాహం అయిపోయిందని ప్రవక్త అన్నాడని పట్టుకుంటుంది. ఈ 2 ఎవరు చెప్పారు ప్రియులారా? ప్రవక్తే.
ఒకే ప్రవక్త నోటులో నుండి రెండు స్వరాలు వెళ్తూ ఉంటాయి, రెండు అర్థాలు వెళ్తూ ఉంటాయి. గమనిస్తున్నారా? మరి ఎవరు సరైన వాక్యం అనువదించాలి? ఇప్పుడు ఇంతకీ ఎత్తబాటు అయిపోయిందా? చాలామంది ప్రజలు ఉన్నారు, మిలీనియం ప్రజలు. ఎత్తబాటు అయిపోయింది. కడబోర అనగా, ఆ కడబోర అంటే ఏంటి? దేవుడి కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు మొత్తం బోరలు కదా. కడబోర అంటే 7వ బోర. ప్రవక్త బోరే కడబోర, విలియం బ్రానం బోర ఎత్తబాటు బోర. ఎత్తబాటు అయిపోయింది, మనం వేళ్ల పరిపాలన ఉన్నామని కొంతమంది బోధిస్తారు. వాళ్ళకి ఆధారం ఏంటి? వాక్యమే. వాళ్ళు దేన్ని బట్టి దాన్ని మాట్లాడుతున్నారంటే వాక్యం యొక్క బేసే. ప్రవక్తే చెప్పాడు కాబట్టి ప్రవక్త కోర్స్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమైందా మీకు ప్రియులారా? బేస్ మొత్తం ప్రొఫెటిక్ ఓడే ప్రవక్త వాక్యమే వాళ్ళకి బేసు. ఎత్తబాటు కాలేదన్నా ప్రవక్త మాటే, ఎత్తబాటు అయిపోయిందన్నా ప్రవక్త మాటే. మరి మనం దేనిని బట్టి కనిపెట్టగలం? ఇప్పుడు హౌ కెన్ వి ఫైండ్ ద వే ఆఫ్ గాడ్? ఎలా మనం ఇప్పుడు దేవుని యొక్క మార్గాన్ని కనిపెట్టగలం? ఇప్పుడు ఇంతకు ఎత్తబాటు అయిపోయిందా అవలేదా? చెప్పాలి మీరు. ఎత్తబాటు అయిపోయింది కదా, బయటంతా అదే మాట్లాడుతుంది. ఎత్తబాటు అయిపోయిన ప్రజలు చాలామంది అయిపోయారంట. ఎత్తబాటు అయిపోయిందా మనకి? ఇప్పుడు ఎత్తబాటు అవ్వలేదు. రాకడ జరిగిందా? ప్రవక్త సెకండ్ కమింగ్ ఇస్ అ ర్యాప్చర్ అన్నాడు, రెండవ రాకడ ఎత్తబాటు అన్నాడు. మరి ఏంటి ఒకే నోట్లో ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయి? చెప్పాయన కరెక్ట్గా చెప్పకుండా ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే చెప్పనా? ఇలా ఆయన మాట్లాడుతున్నా ఇంకో వ్యక్తి రావాల్సి ఉంది, అనువాదం ఇచ్చే వ్యక్తి. ప్రవక్త ఎన్ని రకాలుగా వాక్యం బోధించినప్పటికీ ఆ ప్రవక్త యొక్క మాటలను అనువాదం చేసే ఒక ఆత్మ నీ పక్కన ఉండాల. అందుకే దూత దిగివచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు రాకల్లో దిగివచ్చాడు? కొంతమంది ఏమంటారు, 7వ దూతతోనే ఆగిపోతారా? ఇంక 7వ దూతనా మీకు? ఇంకా చాలామంది దూతలు ఉన్నారు. 8వ దూత ఎవరో కాదు, ఆమోసము. చాలా ఉన్నాయి. 7 ఉరుముల్లో ఇంకా 7 మంది రాబోతున్నారు. ఇప్పుడు దాకా వచ్చింది ఒక వ్యక్తే, ఇంకా 6 రాబోతున్నారు ఉరుములు వంటి వారు అని మాట్లాడుతున్నారు. మరి ఇది చెప్పింది ఎవరు? ప్రొఫెటే. ప్రొఫెట్ ఏమన్నాడంటే, నేను భూమి మీద ఉన్నంత కాలం ఎలీషా రాడన్నాడు. ఇద్దరు ఒకేసారి భూమి మీద ఉండలేమన్నాడు. నేను హెచ్చవలసినది, నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసింది అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చాలామంది తీసుకొని ఈ లేఖనం నాదే, ఈ లేఖనం నాదే, ఈ లేఖనం నాదే, ఆ ఆఫ్రికా బాలుడు నేనే, ఆ ఎలీషా నేనే అంటూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ప్రొఫెట్, ప్రవక్తే ప్రత్యేకంగా వీటి గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇవన్నీ? గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే స్వయముగా ప్రవక్త నోట్లో నుండి వివాదముగా మాట్లాడిస్తున్నాడు. ఒకవేళ స్పష్టత ఇస్తే అందరూ వచ్చేస్తారు లోపలికి. ఇంక నరకం ఎందుకు నేను సృష్టించడం? పాతాళం ఎందుకు నేను పెట్టడం? ఇంకా అందరూ వస్తే ఇంకా పాతాళం ఎందుకు, నరకం ఎందుకు? దేవుడే స్వయముగా ప్రవక్త నోట్లోండి ప్రియులారా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దీని యొక్క అర్థం నీకు ఎవరు ఇవ్వాలంటే ఆయనే భూమి మీదకి రావాలా. నేను వర్తమానికుడు కాదు, కానీ ఆయనే వర్తమానికుడు. నేను వాక్యాన్ని అనువదించేవాడిని కాదు, కానీ ఆయనే వాక్యముకు అనువాదం ఇచ్చేవాడని ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు గ్రంథం, నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థమైందా? నా అర్థం ఏంటంటే 7 ముద్రలు వద్దని కాదు ప్రియులారా. నా అర్థం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే 7 ముద్రల పుస్తకంలో 6 ముద్రలు సర్పసంతానం కూడా వింటుందంటున్నా నేను. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రవక్త పలికిన ప్రసంగాలు మొత్తం దరిదాపుగా 1200 ప్రసంగాలు రికార్డ్ చేయబడ్డాయి. ఈ 1200 ప్రసంగాలు కాకుండా చాలా వర్తమానాల ప్రవక్త బయట చెప్పాడు. రికార్డు కానీ నో రికార్డింగ్స్ అని ఉంటాయి. నో రికార్డింగ్స్, రికార్డు చేయబడలేదని ఉంటాయి. మరి ఆ ఒక కూటానికి నువ్వు వెళ్ళావా? నేను వెళ్ళానా? మన పుట్టను కూడా పుట్టలా, కానీ వాడు వెళ్ళాడు. రికార్డు చేయబడని వాక్యాల్ని వాడు విన్నాడు, మనం వినలా. మీకు అర్థమైంది చెబుతున్నమాట? ప్రవక్త చాలా వర్తమానములు రికార్డు చేయలా, నో రికార్డింగ్స్ అని ఉంటాయి. మరి ఆ స్థలంకి వాడు వెళ్ళలేదా? వాడు వెళ్ళాడు, సాతాను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాడు వాక్యం మొత్తం విన్నాడు. వాడు వాక్యం విని ప్రవక్త ఇప్పుడు చెప్పిన ప్రతి వర్తమానం మీకన్నా గుర్తులేకపోవచ్చేమో. మెమరీ
మెమరీ జ్ఞాపక శక్తి మీకు లేదేమో, వాడికి పరిపూర్ణమైన జ్ఞాపక శక్తి. ఈజ్ అ సీనియర్ ఆఫ్ ద మెమరీ. వాడి జీబీ ఎంత అనుకున్నారు? అన్లిమిటెడ్ జీబీ వాడిది. 128 కాదు, 256 కాదు, అన్లిమిటెడ్ జీబీ. టక 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 చెప్పగలడు. సాతాను మాట్లాడుతుంది. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సాతాన్ అండ్ గాడ్. ఇప్పుడు సాతానికి వాక్యం మొత్తం తెలుసు, బైబుల్ మొత్తం తెలుసు, వాక్యం మొత్తం తెలుసు. అందుకే నేను మాట్లాడుతున్నాను. 6 ముద్రలు సాతానికి కూడా తెలుసు, ఎందుకంటే రాయబడ్డాయి కాబట్టి. పుస్తకం ఉండాలి. ఈ 6 ముద్రలు రాయబడ్డాయి కాబట్టి సాతానికి వాక్యం మొత్తం తెలుసు. నేను చెబుతున్న మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రాయబడిన ప్రతి వాక్యాన్ని నీవు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, మనందరం కాదు ప్రియులారా, రాయబడిన ప్రతి వాక్యాన్ని సాతాను పట్టుకోగలడు. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే 6 ముద్రలు అందరికీ తెలుసు, కానీ 7th seal is the mystery of God. 7వ ముద్ర దేవుని యొక్క రహస్యమై ఉన్నది. 7వ ముద్రలోకి సాతాను మాత్రం రాలేడు. దట్ ఇస్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనకు తానుగా చుట్టుకున్న ముద్ర అది. దేవుడు 7 రంగుల వస్త్రము చేత, 7 వెలుగుల మడత చేత, ఆయన ఉరుములతో, హల్లెలూయా మరమాల చేత ఆ 7వ ముద్ర భద్రంగా ఉంచుకున్నాడు ఆయన. మీకు అర్థమవుతున్నదా? అందుకే దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడల్లా ఆయన 7వ ముద్ర నుంచి మాట్లాడుతూ ఉంటాడు. నేను దాన్నే ఎప్పుడు వివరిస్తూ ఉంటాను మీకు. 7వ ముద్ర సాతాను ఎంటర్ కాలేనిది. అందుకే ప్రొఫెట్ మాట్లాడుతూ కూడా నేను దాన్ని చెప్పకూడదు, కానీ మీకు అర్థమవుతుంది అంటూ ఉంటాడు. వాడు ఎక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆనాడు యేసుక్రీస్తు కూడా చెప్పలే ఈ ముద్ర. 24 మత్తయి సువార్తలో యేసుక్రీస్తు కూడా 6 ముద్రలు మాట్లాడాడు, కానీ 7వ ముద్ర మాట్లాడాల. ఉపమానాలు చెప్పాడు, ప్యారబుల్స్ చెప్పాడు. కనీసం ఇతను మర్మాలు ఇప్పేవాడు కాబట్టి, 7వ దూత మర్మాలు ఇప్పేవాడు కాబట్టి, ఇప్పుడు 7వ మర్మంగా నిప్పబడితే, 7వ ముద్రగా నిప్పబడితే ప్రజలు మొత్తాన్ని నా వశంలో పెట్టుకుంటా, మరలా వెళ్ళి మాయ చేస్తా, మోసం చేస్తా, మళ్ళీ పట్టుకుంటా అని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రవక్త చాలా ఇండైరెక్ట్గా ప్రసంగించాడు. ఆయన ఇండైరెక్ట్ ప్రీచింగ్. 6 ముద్రలు డైరెక్ట్ ప్రీచింగ్. 6 ముద్రలో నువ్వు దాచేదంటూ ఏం లేదు అక్కడ. ఎవరు చెప్పిన 6 ముద్రలు అవే. కానీ 7th seal is the mystery. 6వ ముద్ర మాత్రమే ప్రవక్త వధువు పట్టుకునే విధానంలో బోధించాడు ఆయన. వెరీ మిస్టరీ వే. దేవుడు ఏ విధానంలో కదిలాడతాడో, ఏది మాట్లాడితే గుర్తుపెట్టుకునే సగం తలంపేమో ఆయనలో. ప్రవక్త అంటాడు ఒక మాట, దాన్ని మరి అది వెర్రితనంగా ఉన్నా, అది ఒకవేళ అతీతంగా ఉన్నా దాన్ని నేనేం అనలేను. కానీ ప్రొఫెట్ అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రవక్త అన్నాడని నేను చెప్పట్లేదు. ప్రవక్త వాక్యంలో పలికాడు కాబట్టి నేను పలకట్లా. గుర్తుపెట్టుకొని వాక్యం ఖచ్చితంగా ప్రవక్తకి ఏ అనుభవాన్ని ఇచ్చిందో నీకు అనుభవాన్ని ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ద వర్డ్ అండ్ ప్రీచ్ ద వర్డ్. వాక్యాన్ని అనుభవించి వాక్యాన్ని బోధించాలి. మనం వాక్యాన్ని అనుభవించి మన వాక్యాన్ని చెప్పాలి. దట్ ఈస్ ద వే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ప్రభువా నేను రాసుకున్న వాక్యం చాలా ఉన్నది, నేను చెప్పాలనుకున్న వాక్యం చాలా ఉన్నది, నేను చాలా మర్మాలు రాసుకొని వచ్చాను ఇక్కడ, కానీ ప్రభువా నాకు సమయం లేదు కాబట్టి నా తలంపులు ఇక్కడ విడిచిపెడుతున్నాను అన్నాడు. ట్యూన్ ద ఛానల్. దేని విడిచిపెడుతున్నాడంట? తలంపుల్ని విడిచిపెడుతున్నాడంట. అదేంటి, తలంపులు కూడా విడిచిపెడతారా? తలంపు మాట్లాడితే ఆ తలంపు యొక్క శబ్దం బయటకు వచ్చింది. మన మనసులో ఉన్న తలంపులు మాట్లాడితేనే పక్కవాడికి వినపడతాయి. గమనించండి. మాట్లాడకపోయినా పట్టుకోగలమా? దట్ ఈస్ ద వే ఆఫ్ ద సౌండ్ సీల్. దేవుడు మాట్లాడకపోయినా పట్టుకుంటాం మనం. ఒకవేళ ప్రవక్త ఇక్కడ నిలబడి తలంపుల్లో ఇన్ని పెట్టుకోనున్నా, మర్మాలు ఇన్ని పెట్టుకోనున్నా, వధు పక్క నుండి చెబుతూ ఉండిద్ది. ఏమని చెప్పింది? ప్రొఫెట్, డూ యు నో బ్రదర్ బానం, నీకు ఒకటి తెలుసా? నీ ఇప్పుడు ఏం తలుస్తున్నావు నేను చెప్పమంటావా? ఏంటి ప్రవక్త మనసులో చెప్పగలవా? దట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ ద బ్రైడ్. వధువు యొక్క అభిషేకం ఏమనుకుంటున్నారు? మాట చేత గుర్తుపట్టుట కాదు, తలంపులు పట్టుకొనుట. అదే మనిషి కుమారుడు పరిచర్య అంటే. సాతానుకు లేనిది దేవుడికి ఉన్నది అదే. ఈ 3 మార్గాల్లో దేవుడు పరిపూర్ణుడు. ఆమె ప్రేమించగలడు, అదే మార్గంలో ఇప్పుడు వధువు కూడా ఉంది. ఆమె ప్రేమించగలదు, సృష్టించగలదు, తలంపులు వివేచించగలదు.
డిజర్నింగ్ ద థాట్స్ ఆఫ్ ద పీపుల్, డిజర్నింగ్ ద థాట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క తలంపులు పట్టుకునే మార్గంలో వధువు ఇప్పుడు పరిపూర్ణంగా ఉంది ఆమె. అర్థమవుతుందా మీకు? అందుకే శత్రు బలం మీరు గుర్తుపట్టండి. వాడి బలమే అక్షరం. అక్షరము చంపును అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సాతాన్. సాతాను బలం ఏంటి? అక్షరం. కానీ వధువు యొక్క బలం ఏంటి? ఇన్విజిబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మ ఆత్మ ఆత్మ. స్పిరిట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రైడ్. ఆత్మే వధువుకి బలమై ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. అందుకే బ్రైడ్, వధువు తప్ప ఎవరు కూడా దేవుని యొక్క తలంపులను పట్టుకోలేడు. నెవర్. అందుకే ఇప్పుడు దాకా వస్తున్న వాక్యం వేరు, ఇప్పటి నుంచి వాక్యం వేరు. స్టెప్పింగ్ ఇన్ ద సెవెంత్ సీల్, 7వ ముద్రలోకి ప్రవేశించుట, 7వ పరిమాణంలోకి ప్రవేశించుట, నిత్యత్వంలోకి అడుగుపెట్టుట. హల్లెలూయా. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. 7 ఉరుములు ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ప్రొఫెట్ అన్నాడు, 7 thunders అన్లాక్స్ ద హెవెన్స్ అన్నాడు. 7 ఉరుములు పరిమాణములను అన్లాక్ చేస్తాయి అన్నాడు. అప్పుడు దాకా లాక్ చేయబడిన హెవెన్స్, పాతాళం తెరవబడింది, ఎప్పుడో తెరవబడింది. ఇప్పుడు పరలోకం కూడా తెరవబడింది. బహిరంగముగా పాతాళం తెరవబడింది, పరలోకం కూడా తెరవబడింది. కానీ పరలోక ప్రభావం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే 7 thunders, 7 ఉరుములు నీకు వ్యక్తిగతంగా బయలుపరచబడినప్పుడు అది అన్లాక్ చేస్తుంది నీకు. మీకు అర్థమవుతుందా? అందుకే ప్రొఫెట్ చాలాసార్లు దీని గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఒక వ్యక్తి సంఘంలో కూర్చొని, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ ప్రసన్నత నాకు కావాలి ప్రభువా, లార్డ్ ఐ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అని ప్రార్థిస్తున్నప్పుడు అంట, ఆ సన్నిధి దిగొస్తున్నప్పుడు అందరు గుర్తుపట్టలేరు, ఆ వ్యక్తి తప్ప. ఒకవేళ ఆ వ్యక్తి పక్కన 7 ఉరుములు బయలుపరచబడి ఆ పక్క స్నేహితుడికి కూడా ఒకవేళ 7 ఉరుములు బయలుపరచబడి ఉంటే అతనికి కూడా ఆ దేవుని సన్నిధి అర్థమైంది, ఆ పరిమాణం అర్థమైంది. ఒకవేళ ఆ వ్యక్తికి కానీ ఇంకా అన్లాక్ చేయబడకపోతే అది అర్థం కాదు. ఇంకా గమనించారా ద వే ఆఫ్ గాడ్? గమనించారా? అందుకే ప్రొఫెట్ బలే ఒక విషయాన్ని నేను చెప్పి ముందుకెళ్తాను. ఏమన్నాడంటే, జక్కయ్య గురించి మాట్లాడుతూ, జక్కయ్య నేను మాట్లాడిన గుర్తుందా? దేవుని అక్కడ ఎలా జరుగుతుంది? దొంగ వలె జరుగుతుంది. ఎలా జరుగుతుందంట? దొంగ వలె జరుగుతుంది. సమరస్త్రీ హృదయంలో ఏమని ఉన్నదంటే, మెస్సయ్య అంటే ఎవరంటే, హృదయాలు వివేచించిన వాడే మెస్సయ్య అనే ఆలోచన లోపల ఉంది. నతానేలుకి ఎలా ఉన్నదంటే, నజరేతులో నుంచి ఏదన్నా మంచిదేమన్నా వచ్చినా అదంతా దొంగల గుహ అయితే, దొంగల ప్రాంతం అయితే, వ్యభిచార కొంపలైతే, అలాంటి ప్రాంతంలో నుంచి కూడా మెస్సయ్య వస్తాడా? కానీ హృదయంలో ఏముందంటే, ఒకవేళ మెస్సయ్య కానీ అయినట్లయితే పిలుపుకి చెప్పట్లా, ఎవరికి చెప్పట్లా. కానీ మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఒకవేళ నతానియేలు క్షమించండి, ఒకవేళ పిలుపు నీవు చెప్పిన దేవుడు, నువ్వు చెప్పిన వ్యక్తి మెస్సయ్య అయినట్లయితే అని మనసులో అనుకుంటున్నాడు. ఆయన మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడంటే, నా హృదయం కానీ వివేచిస్తే, ఎందుకంటే సాతాన్ నా తలంపులు పట్టుకోలేదు. సాతాన్ కెన్ నాట్ ఫైండ్ ద థాట్స్ ఆఫ్ మై హార్ట్. నా హృదయం యొక్క తలంపులను సాతాను కనుగోలేదు, పట్టుకోలేదు. ఒకవేళ కానీ నీవు చెబుతున్న కుర్రవాడు కానీ నా తలంపులు కానీ పట్టుకున్నట్లయితే హీ ఈజ్ ద మెస్సయ్య. లోపల ఆ తలంపు పెట్టుకొని వచ్చాడంట. నడుచుకుంటూ నతానియేలు వస్తుంటే దేవుడు చూడగానే, నతానియేలు నీవు చెట్టు కింద కూర్చొని ప్రార్థించక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడంట. లార్డ్ యు ఆర్ ద మెస్సయ్య. ప్రభువా నువ్వు మెస్సయ్య నాయన. ఎలా గుర్తుపడుతున్నాడు రాకడా? హృదయములో పెట్టబడిన ఒక మొక్క, దేవుడిలో పెట్టబడిన ఒక మొక్క. హీస్ అ ల్యాండ్ డ్రైయర్. అంతేనా? బట్టలు ఇస్త్రీ చేసినప్పుడు ఏం జరుగుతుంది? బట్టలు ఇస్త్రీ చేయబడిన తర్వాత ఒక మొక్క ఇస్త్రీ పెట్టోడి దగ్గర, ఒక మొక్క ఏమో కస్టమర్ దగ్గర. వాడు వచ్చి నా బట్టలు నాకి అంటే ఇవ్వడం. బట్టలు ఇవ్వాలంటే ఇచ్చిన మొక్క చూపిరా అంటాడు. నాకెందుకు రాదు దేవుని రాకడా? నేను ఎవరొకరో ధనవంతున్నైతే నేను ఎక్కువ దేము, నేను సంఘాలు కట్టించా,
సంఘ పెద్దని, ట్రస్టీ నేనే, డేకన్ నేనే, పెద్ద నేనే, లక్షల డబ్బు నా దగ్గర ఉంది, నేను లేకపోతే పాస్టర్లే లేరు. కొద్దిగా ఆగురబ్బాయి, నాలో ఉన్న మొక్క నీలో లేదు. నీవు ఎన్ని సాక్ష్యములు పలికినా, నువ్వు సమాజంలో ఎన్ని గొప్ప కార్యములు చేసినా, నువ్వు సంఘానికి మూల స్తంభంగా ఉన్నా మొక్క ఉండాలి నీ లోపల. నన్ను నమ్మే మొక్క నీ లోపల ఉన్నట్లయితే యు బిలీవ్ దట్ మెసేజ్. ఆ వర్తమానం ఖచ్చితంగా నీవు నమ్మి తీరుతావు. నీవు మధ్యాహ్నం దరిదాపుగా 12-11 గంటల ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళాడంట. వెళితే శిష్యులందరూ ఉన్నారంట. ఓరి వీళ్ళందరూ ఉంటే కుదరదులే కానీ బాగా ఆకలిస్తుంది, పట్టణానికి వెళ్ళి ఏదో కొన్ని ఆహార పదార్థాలు తెప్పమని చెప్పారంట. దేవుడు చెప్పగానే వీళ్ళందరూ సరే మనకందరికి ఆకలిస్తుంది కాబట్టి వెళ్దాం పండ్రా అని శిష్యులందరూ వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆహార పదార్థాల కోసం వెళ్ళారంట. వెళ్ళే ఈ టైంలో, ఈ హాఫ్ అన్ అవర్ సైలెంట్లో వీళ్ళు వెళ్ళి వచ్చేలోపు ఏం జరిగిందో తెలియదు కానీ వ్యభిచారైన స్త్రీ 5 భర్తలు ఉంచుకొని ఇప్పుడు వస్తున్నవాడు 6వ భర్త, మొత్తానికి 6 భర్తలు పెట్టుకొని ఆమె నివసిస్తుంది. దేవుడు వచ్చాడంట. వచ్చి ఆమె హృదయంలో ఏమున్నదంటే, ఆమె పెద్ద బైబిల్ తెలియదు, పెద్ద లేఖనాలు తెలియదు, కానీ యేసును నమ్మే, రాకడను నమ్మే, మెస్సయ్యాని నమ్మే ఒక మొక్క లోపల ఉందంట. ఆమె ఎలా నమ్ముతానని ఇష్టపడుతుందంటే, ఒకవేళ మెస్సయ్య వచ్చినట్లయితే నా హృదయాన్ని వివేచించి చెబుతాడు. గమనిస్తున్నారా? ఒకవేళ మెస్సయ్య వచ్చినట్లయితే నా హృదయాన్ని పట్టుకొని మాట్లాడతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో, అక్కడికి మెస్సయ్య నిలబడ్డాడో, సమరయ స్త్రీని చూడగానే నీకు ఇప్పటికే 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్న 6వ వాడు కూడా నీ వాడు కాదన్నాడంట. అయ్యా, నువ్వు నిజంగా ప్రవక్తల పలికిన లేఖన ప్రకారముగా నెరవేర్పు జరుగుతుంది ప్రభువా, యు ఆర్ ద మెస్సయ్య లార్డ్. ఏంటి పెద్ద లేఖనాలు చూడలేదే? 1 గంట కూర్చొని నీకు లేఖనాలు చెబుతాం అనుకున్నానే, ఎందుకు నమ్మి వెంటనే నువ్వు? గమనిస్తున్నారా మీరు? రాకడ దొంగ వల్లే జరుగును. దొంగ మధ్యాహ్నం పూట ఆడికి వెళ్ళాడు నడుచుకుంటా. ఎందుకంటే వెలుగు సంబంధి. శరీరంలో పాపం ఉందేమో కానీ సోల్లో పాపము లేదు, స్పిరిట్లో పాపము లేదు. అందుకే నీ భౌతికమైన శరీర పాపాలు దేవుడు ఏ మాత్రం కూడా చూడడు. ఒకవేళ శరీర పాపాలు ఉన్నా ఒక్క క్షణంలో మారుస్తాడు ఆయన. గాడ్ వాంట్ ద స్పిరిట్, గాడ్ వాంట్ ద సోల్. ప్రాణములో నా సహోదరికి, నా కూతురికి పాపము లేదు, ఆత్మలో నా ఒక కూతురికి పాపము లేదు. నన్ను పట్టుకునే విధానం ఆమెకు తెలిసిపోయింది. ఇంకా చాలు. ఎప్పుడైతే మెస్సయ్యాని పట్టుకుందో 5, 6, 70 మంది అయినా ఉండని, ఒకే ఒక వాయిస్ అంతే. ఆ జరిగిన హాఫ్ అన్ అవర్ సైలెన్స్లో, ఆ 7వ మొదటి నిశ్శబ్దంలో ఆ మొక్క బయటికి వెళ్ళిందంట. హల్లెలూయా! ఏ లేఖనాలు లేవు ప్రియులారా, వాక్యమైన దేవుడే శరీరమై ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దట్స్ ఆల్, అయిపోయింది ఇంక అక్కడ. అయితే ప్రవక్త మాట్లాడతాడు. ఒక చక్కని విషయం ఏంటంటే, జక్కయ్య అంట వాళ్ళ భార్య రోజు ఒత్తుతుండేదంట, దేవుణ్ణి నమ్ముకోరాదు, దేవుణ్ణి నమ్ముకోరాదు, వడ్డీ వ్యాపారం వదిలేయ్యా, మనకు వద్దులే అయ్యా, దేవుడు ఎలాగైనా ఇస్తాడయ్యా, ఈ వడ్డీ వ్యాపారం వద్దయ్యా అంటే, భలే చెప్పు నువ్వులే, నేను బతుకుతుందే దాని మీద, తింటున్నావుగా మరి ఆగొచ్చుగా, వడ్డీ వ్యాపారం చేస్తున్నాను మరి తినకుండా ఉండొచ్చుగా, అట్ట తింటావు, తినడానికి తింటాం కానీ నియమాలు మాత్రం చెబుతావు రేపుక, నువ్వు మామూలు దాని కదా రేపు కానీ మాట్లాడుతుండేవాడంట. అయితే ఒకసారి రేపు మెస్సయ్య వస్తున్నాడయ్యా ఈ ప్రాంతానికి, ఎరుకో పట్టణానికి మెస్సయ్య వస్తున్నాడంటయ్యా, ఒక్కసారి చూడిపో ఆయన్ని, ఒక్కసారి ఆయన కలువు. ఎందుకు ఎప్పుడు చూసి తప్పుగా మాట్లాడతావు? ఎందుకు తప్పైన ఆలోచన? ఒకసారి చూడరాదు, ఒకసారి వాక్యం వినరాదు ఎలా ఉన్నాడో, ఒకసారి అతను ఏంటంటే పరిశీలించరాదు అని రెప్కా సలహాలు ఇస్తూ ఉంటే తలకాయ బిర్రు గిడి తిప్పుకొని రెప్కా పడుకునేదాకా యాక్షన్ చేస్తాడంట. రెప్కా కూడా యాక్షన్ చేస్తుంది, పడుకున్నట్టుగా, పడుకుంటే పోతాడేమో అన్నట్టుగా తిరిగి ప్రార్థన చేసుకుంటుందంట కళ్ళు మూసుకొని. బిర్రుకి తలకాయ ఇడి తిప్పుకొని తొప్పటికప్పుడు మంచం మీద పడుకొని ఉన్నాడంట. కానీ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఆలోచన ఏమని వస్తున్నాయి? మెస్సయ్య వస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళరాదు, ఒకసారి కలుసుకోరాదు. ద వర్డ్, భార్య యొక్క మాట అంటే ఆత్మ,
వాక్యం అంటే ఆత్మ. ఈ ఆత్మ లోపలికి వెళ్ళి జక్కే లోపలికి వెళ్ళి ప్రేరేపిస్తూ ఉందంట. వెళ్ళరాదు, వెళ్ళరాదు, చూడరాదు, చూడరాదు అని తలంపులు వస్తుంటే మధ్యాహ్న కాలం ముందు లేచి పడుకోగానే చాలా వేగంగా నిద్రలేసి అమ్మయ్యా పడుకుందిలే, మళ్ళా నేను వెళ్ళానని తెలియకూడదు, మరలా అమ్మాయి మాటలు నేను వినాలనుకునిద్దేమో. నేను మాటలను, నేను ఆడవాళ్ళ మాటలు అసలు తీసుకోను. నేను పురుషుడు నాయకుడిని అయితే, యజమానుడిని అయితే నేను తీసుకుంటా అనుకుని బాగా బిగుసుకొని ఆమె పడుకుందనుకుని భ్రమలో దుప్పటి తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడంట. వెళ్ళేసరికి ఏనేమనుకున్నాడు, అతనికి ఎవరు వస్తారులే, పోతే డైరెక్ట్ నేను కలుసుకుంటానేమో, లేనిపోయింది, ఎక్కడ దాక్కుందాం అనుకున్నాడంట. అక్కడ పోయేసరికి జక్కే చూసినా కనపట్లేదంట. ఎందుకు? పొట్టోడు. గమనించారు ఎలా డిజైన్ చేశాడో? ఎలా డిజైన్గా మీరు గమనించండి. పొట్టోడు అంట. జనులందరూ పొడుగ్గా ఉండేసరికి ఈ పొట్టోడు కూతంత ఉండేసరికి కనపట్లేదంట. మెస్సయ్య నేను చూడటమే గగనం, నీ యుద్ధకు రావడమే గగనం. సరే ఏదో చూద్దాంలే, నా భార్య పోటు తట్టుకోలేక వద్దామని నేను వస్తే తీరా వచ్చేసరికి ఈ జనాల మొత్తం నేను కనపడట్లా. ఇట్ట గాదులు ఎట్టయినా చూసి వెళ్దాం అనుకునే ఆశతో మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కి ఏమనుకున్నాడంటే, నా పేరు ఎవరికి తెలియదు, నా పేరు ఆయన మొట్టమొదటిసారి ఎరుకోకి వస్తున్నాడు. ఫస్ట్ టైం హీఈస్ కమింగ్ టు జెరికో. ఎరుకో పట్టణానికి ఆయన మొట్టమొదటిసారి వస్తున్నాడు. ఎవడు నా పేరు చెప్పి ఉండడం. ఒకవేళ దేవుడు వచ్చి నా పేరు కానీ పిలిచినట్లయితే నేను నమ్ముతా మెస్సయ్యానని మనసులో అనుకున్నాడంట. ఎవరు భార్యకి చెప్పలా, ఫ్రెండ్స్కి చెప్పలా, స్నేహితులు చెప్పలా, మనసులో ఆ మాట అనుకున్నాడంట. ఒకవేళ కానీ ఆయన నిజంగా మెస్సయ్య అయినట్లయితే నా పేరు పెట్టి అని పిలవాలనుకున్నాడంట. హల్లెలూయా. సరే అని మేడి చెట్టుకి కూర్చునేసరికి బాగా మెట్టంటే వేల మంది పడుతున్నాడు యేసుక్రీస్తు మీద. అయ్యా మమ్మల్ని స్వస్థపరిచి అయ్యా, మా సైడ్ ఒక్కసారి చూడయ్యా, దావీదు కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అని ప్రకటిస్తున్నారంట. ఎన్ని పలికినా మాటలు పట్టించుకోవట్లేదంటేనా? అరే మీ ఉత్తిత్తి మాటలు నాకు తెలుసులేరా, మీ మనిషి కుమారుడన్నా అది కాపీ పేస్టే, దేవుని కుమారుడన్నా కాపీ పేస్టే, దావీదు కుమారుడన్నా కాపీ పేస్టే, రియాలిటీకి మీరు నన్ను పిలవట్లేదురా అనుకొని దేవుడు ఒంటరిగా ఒక వ్యక్తి కోసం ప్రయాణం చేస్తున్నాడంట. అసలు ఆ ఎరుకో పట్టణం కోసం ఎందుకు వెళ్ళాడంటే ఓన్లీ ఫర్ ద జక్కయ్య. కానీ ఎవరికి చెప్పలేదంట. నేను చెప్పను, నా కొడుకు చెప్పడు, జక్కయ్య చెప్పడు, నేను ఎవరికి చెప్పను. పేతురు మనం ఎక్కడికి వెళ్తున్నాం అయ్యగారు అంటే, నా నవ్వరాదు నీకెందుకు, ఈ గొంతులో వెళ్ళాడంట, ఈ గొంతులో తిప్పాడంట, ఆ గొంతుకి వెళ్ళాడంట. కరెక్ట్గా చివరి నుంచి యేసుక్రీస్తు చూడగానే చెట్టు ఎక్కున్నాడంట. దొరికింది రీడు, దొరికింది. కరెక్ట్ దర్శన ప్రకారంగా చెట్టు మీద ఉన్నాడు పొట్టాడు అనుకొని నడుచుకుంటూ పోతా ఉన్నారంట. పట్టించుకోవట్లేదు యేసుక్రీస్తు, ఎవరిని పట్టించుకోవట్లేదంట. పట్టించుకుంటే ఎక్కి చూస్తుందంట. అమ్మో మెస్సయ్య ఏనైనా ఒకవేళ అద్భుత కార్యాలు ఏమైనా చేస్తాడేమో, సూచక్రియలు చేస్తాడేమో, ఎన్నైనా చేసుకో నాకు అవసరం లేదు, కానీ నా హృదయంలో సూచన ఉంది. నా హృదయంలో ఐ హ్యాడ్ వన్ సైన్, నా హృదయంలో ఒక సూచన కలిగి ఉన్నా. ఒకవేళ సూచన కానీ చెప్పాడంటే మాత్రం నా పేరు పిలిస్తే హీ ఈజ్ ద మెస్సయ్య. ఇంకా నాకెవరు పక్కన కూర్చొని లేఖనాలు చెప్పి ఈయన మెస్సయ్య కాదు, ఇది రాకడ కాదు, ఇది దొంగ కాదు, బయలుదేబుబు కాదు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా హృదయంలో ఒక దాన్ని తలంచా, ఒక సూచన పెట్టా, దీన్ని నెరవేర్స్తాను మెస్సయ్యానే. వెళ్ళి చెట్టుకి కూర్చునేసరికి తిన్నగా నడుచుకుంటా, దేవుడు తెలియట్లా. దేవుడు ఏమనుకున్నాడంటే, చూడకుండా వెళ్దాం, వీడు ఎలా ఉంటాడు ఇలా ఆలోచనలు అనుకొని తలకాయ దించుకొని చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. పోగానే దగ్గరికి వెళ్ళగానే అరే జక్కయ్య దిగిరా అన్నాడంట. అరే పొట్టోడా జక్కయ్య దిగి అన్నాడంట. ఎప్పుడైతే జక్కయ్య అనే పేరు అన్నాడో, ఎందుకంటే జక్కయ్య పేరు పేతురుకు తెలియదు, యోహానికి తెలియదు, యాకోబుకు తెలియదు. అందరూ వారి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. యేసు వస్త్రం పట్టుకుంటే చాలు, చెంగు ముడితే చాలు, ఆయన ప్రార్థన చేస్తే చాలు, మాట పలికితే చాలు అని వారు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ యేసు అందరిని విడిచిపెట్టి పొట్టోడా నా కుమారుడైన జక్కయ్య దిగురా అన్నాడంట. ఎప్పుడైతే జక్కయ్య మాట విన్నాడో కళ్ళలోంచి నీళ్ళు గారిపోతాడంటే, ప్రభువా ఇప్పుడు దాకా నా భార్య మాట తీసుకోలేదు నాయన, నీవే 7వ ముద్ర ప్రభువా, నీవే నా తండ్రి, యు ఆర్ ద మెస్సయ్య లార్డ్. హల్లెలూయా.
నేను ఎంతైనా తెగిస్తా ప్రభు వాక్యం కోసం. నా అప్పులు ఇప్పుడు దాకా పోగొట్టుకో వడ్డీ వ్యాపారం వద్దు అని నా భార్య తెగ నన్ను టార్చర్ పెట్టింది ప్రభు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఒక్క దర్శనముతో ఒక్క మాట చేత జీవితమే మారిపోయిందంట. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు కూడా అబ్రహాము కుమారుడివి అన్నాడు. ఎందుకు అబ్రహాము కుమారుడు అని జక్కయ్యని పిలిచాడంటే, ఎలోహిము మిఖాయేలు గాబ్రియల్తో వస్తున్నప్పుడు అప్పుడే కొత్తగా అబ్రహాముకి దేవుడు పేరు మార్చాడు. ఏమని మార్చాడు? అబ్రాహాముని అబ్రహాం చేశాడు. ఈ సంగతి అబ్రహాముకు తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరికి తెలియదు. మార్చిన సంగతి మిఖాయేలుకు తెలియదు, మార్చిన సంగతి గాబ్రియల్కి తెలియదు, మార్చిన సంగతి ఎలోహింకి మాత్రమే తెలుసు. ఆ పేరు అబ్రహాముకి మాత్రమే తెలుసు, ఎలోహింకి మాత్రమే తెలుసు. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆయన వస్తా ప్రవక్త అంటాడు, యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అంట, ఎలోహిం వచ్చేటప్పుడు అంట, అబ్రహామా 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 అంటున్నాడంట. ఈ మమ్రే వృక్షం దగ్గర గమనించారా? మేడి చెట్టు, మమ్రే వృక్షం. నీవు కూడా అబ్రహాము కుమారుడు అంటే ఒక మాట అర్థం ఉంది అక్కడ, ఏదో పలకలా. ఎలాగైతే అబ్రహాము మాటను బట్టి గుర్తుపట్టాడో, ఈ మాట ఎవరికి తెలియదే, ఈ పేరు ఎవరికి తెలియదే నా దేవుడికి తప్ప. ఎవరబ్బా ఈ మాట పలుకుతాను తిన్నగా గమనిస్తే, గాబ్రియల్ నోట్లా మాట్లాడలేదంట, మిఖాయేలు నోట్లా మాట్లాడలేదంట. ఏ మనుషుడు ఆ మాట పలకడం వాళ్ళకి చేత కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఆయన పేరేంటో. అబ్రహాము పేరు మార్చిన సంగతి ఎవరికి తెలియదు, ఎలోహింకి మాత్రమే తెలుసు. ఈ ఎలోహిం వచ్చేటప్పుడు అబ్రహామా అబ్రహామా అన్నాడంట. గుర్తుపట్టి, దేవా నా ప్రభువా ఎలోహిం అని వెళ్ళి పాదాల మీద పడ్డాడంట. అర్థమైందా మీకు? అంటే సేమ్ నేమ్. గమనిస్తున్నారా? అబ్రహాం ఎలాగైతే పేరుని బట్టి గుర్తుపట్టాడో, ఎలాగైతే పేరుని బట్టి మనుష్య కుమారుని గుర్తుపట్టాడో, అలాగే పేరు చెబితేనే నమ్ముతానని హృదయంలో జక్కయ్య ఒక ఆలోచన కలుగున్నాడంట. దాన్ని బట్టి జక్కయ్య నమ్మాడు పిల్లారా. హల్లెలూయా. చూడండి దేవుడు ఎలా కదిలాడుతున్నాడంటే, ఇది వరకే నీ మనసులో ఒకటి ఆయన పెట్టున్నాడు. నీ హృదయంలో పెట్టబడిన దానిని ఆయన మాట్లాడుతూ, దాన్ని చెబుతూ ఆయన రాకడిని భాగం చేస్తున్నాడు, రాకని పరిచయం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మన అంశంలోకి వెళ్దాం. ఓకేనా? మా ఇన్స్పిరేషన్, నా ప్రేరేపణ ప్రకారంగా మనము వాక్యంలోకి వెళ్దాం ఇప్పుడు. అందుకే వాక్యంలోకి వెళ్ళేసరికి దరిదాపు గంట అయిపోతుంది మనకి. కానీ టైం తెలుస్తుందా మనకి? టైం తెలియదు. హల్లెలూయా. అక్కడ మీకు అర్థమైంది ఎలా జరుగుతుందో? దొంగ వలె జరుగుతున్న రాకడ, అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేని రాకడ. సరే గమనిద్దాం. ఇప్పుడు మన అంశం ఏంటంటే, నిన్న మనం మాట్లాడిన ఒక మాటను తీసుకొని నేను కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్ గురించి మాట్లాడతాను. 7 సంఘకాలములకు 7 ముద్రల మధ్యలో ఎడమ, బ్రీచ్ బిట్వీన్ 7 చర్చెస్ 7 సీల్స్. 7 సంఘకాలములకు 7 ముద్రల మధ్యలో ఎడమ ఉందంట. మరి ఎడమ అని తెలుగులో ఉంది, కానీ తెలుగు బైబిల్లో ఏముంటుందంటే, బ్రీచ్ అనే మాటకు అర్థం ఏంటంటే పంటికి పన్ను, కంటికి కన్ను. అంటే ప్రతీకారానికి నువ్వు ఎలాగైతే కొట్టావో నేను అలాగే కొడతా. కంటికి కన్నే, ముళ్ళుకి ముళ్ళుతోనే తీయాల. హల్లెలూయా. కంటికి కన్ను, పంటికి పన్ను ఎలాగైతే లేఖనం ఉందో, మీరు బైబిల్ గ్రంథంలో కొట్టండి, ఇంగ్లీష్లో బ్రీచ్ అని కొడితే మీకు తెలుగులో వస్తుంది. చాలా మంది బ్రీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఈ తెలుగు గ్రంథంలో మన బైబిల్లో మనం గమనించామంటే పిల్లారా, బ్రీచ్ అంటే ప్రతీకారం. నీవు ఎలాగైతే పని చేసావో నేను కూడా అలాగే వస్తా. దేవుడు మార్గాన్ని పట్టుకోండి. లూసిఫర్ ఎలాగైతే వచ్చాడో ద సేమ్ వే నేను కూడా వస్తా. నువ్వు ఎలాగైతే సంఘాన్ని పడేసావో అదే మార్గంలో నేను కూడా సంఘాన్ని గెలిపిస్తా. నీకు అదే ప్రతీకారం నేను చూపిస్తా. హల్లెలూయా. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఏదైనా తోటలో ఆదాం చేతిలో 7 ముద్రల పుస్తకం ఉన్నది. ఏదైనా తోటలో ఆదాం అవ్వల చేతిలో హక్కుపత్రం ఉన్నది. అంటే స్వాస్థ్యం ఉంది, అధికారం ఉంది. హల్లెలూయా. అతను వాళ్ళన్ని విషయాల్లో చాలా పరిపూర్ణంగా ఉన్నారు, లైక్ ఏ గాడ్స్.
ఈ భూమి మీద వాళ్ళు దేవుళ్ళలాగా ఉన్నారు. వాళ్ళకి ఒకరు వచ్చి బోధించాల్సిన అవసరం లేనంత స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆమేన్. లైక్ ఏ గాడ్స్, వాళ్ళు దేవుళ్ళలాగా ఉన్నారు అక్కడ. ఈ దేవుళ్ళలాగా ఉన్న వారిని ఎలా పడేయాలి అన్నదే వాడి ప్లాను. హల్లెలూయా. ఎలా పడవేయాలన్నదే లూసిఫర్ యొక్క ప్లాన్ ప్రియులారా. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, మనకు తెలుసు సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి హవ్వకు బోధించలేదు. డైరెక్ట్గా వచ్చి నీకు ఒకటి తెలుసా అని వాడు మాట్లాడాల. మొదటిగా వాడు ఫెలోషిప్ చేశాడు. వాడు ఈవిని, మరి ఎవరమ్మా, హవ్వని, శ్రీమతి ఆదాముని పడేయాలంటే వాడు ముందు ఫెలోషిప్ చేయాలి. నిదానంగా ఆదాము లేనప్పుడల్లా వాడు వచ్చి ఫెలోషిప్ చేస్తూ ఉండేవాడు, సహవాసం చేస్తూ ఉండేవాడు నిదానంగా. ఈరోజు అడవికి వెళ్ళారా అమ్మగారు, నీటి మీద నడిచారా అమ్మగారు, ఈరోజు మీరు పండు తిన్నారా? స్లోలీ ఫెలోషిప్ ఎలా వెళ్తున్నాడు, అమ్మగారితో నిదానంగా మాట్లాడుతున్నాడు. ఈ అమ్మగారు మాట్లాడి కొద్ది దినాలు గడిచిన తర్వాత ఎలా వెళ్తున్నాడు చూడండి. వేగంగా వెళ్తాను నేను. ఈ ఏదైనా తోటలో ప్రియులారా, వాడు రోజు వచ్చి సహవాసం చేస్తూ వాడు నిదానముగా వేగంగా వాక్యం ఎక్కిలా, వేగంగా వాడు ఇంజక్షన్ వేయలా. మీ ఉదాహరణకి మీరు డాక్టర్ చూడండి. డాక్టర్ చిన్నపిల్లడికి ఇంజక్షన్ వేయాలంటే, నాన్న నీ పేరేంటి అంటాడు ఫస్ట్. అంటాడనడా, నాన్న నీ పేరేంటి నాన్న, నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు అంటాడు. నీ తరగతి ఏంటి అంటాడు. ఇలాగ మాటల్లో మాయబొచ్చి ఇంజక్షన్ వేస్తాడు. అడిగి మనం రాగానే వెంటనే ఇంజక్షన్ టపటపట కొట్టి ఇంజక్షన్ వేయడు. ముందు 4 మాటలు అక్కడ ప్రస్తావన ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఇంజక్షన్ వేయాలంటే దానికి ముందు కొన్ని మాటలు ఉంటాయి. అంటే ఇక్కడ అవ్వను పడేయాలంటే వాడు కూడా డైరెక్ట్గా పడేయలా, డైరెక్ట్గా వాడు వచ్చి వాక్యాన్ని చెప్పలా. వాడు మొదటిగా సహవాసం చేశాడు నిదానంగా. ఆదాము లేనప్పుడల్లా రావటం, ఫెలోషిప్ చేయటం. ఆదాము వెళ్ళిపోయాక రావటం, నిదానంగా సహవాసం చేయటం. ఇలాగ సహవాసం చేస్తూ 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 చెట్ల మధ్యలో నుంచి రావటం, నిదానంగా మాట్లాడటం, హవ్వతో సహవాసం చేయటం. అలా ఫెలోషిప్ జరిగిన తర్వాత నిదానముగా మరి ఒక చిన్న విషయం ఉన్నది. దేవుడు మీకు ఏమన్నా ఈ తోట వృక్ష ఫలములలో దేనన్నా తినొద్దని చెప్పాడా అని ప్రశ్న వేశాడంట. అప్పుడు అవ్వన్నది, అవునయ్యా మాకు చెప్పాడు, ఈ తోట వృక్ష ఫలములలో మేము దేన్నన్నా తినొచ్చు, కానీ మేము మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదయ్యా అని జవాబిచ్చిందంట. అప్పుడు ఇది నిజమా? ఒకవేళ మీరు తిని ఎడలా మీరు దేవుళ్ళలాగా మారిపోతాడు. ఇప్పుడు దాకా మీరు మానవులే, మీరు ఎప్పుడైతే తింటారో మీరు దేవుళ్ళు అయిపోతారని మాట వేశాడంట. ఈ మాట ఆమె తలంపుల్లో పడింది. మాట వెళ్ళి ఆమె హృదయంలో పడింది. ఈ హృదయంలో పడిన వెంటనే అది గర్భం దాల్చింది. అందుకే ప్రవక్త ఒక మాట అన్నాడు. అదే మాట అంటే, స్త్రీ గర్భములో కవలలు పుట్టొచ్చు, గర్భం అంటే హృదయానికి సాదృశ్యం అన్నాడు. వధువు గర్భం ధరించిందంటే దాని అర్థం ఏంటి? గర్భం భౌతికంగా మోయిటని కాదు మాట్లాడుతున్నది. ప్రొఫెట్ ఈ మాట అన్నాడు. ఏ మాట పలికాడంటే, ఒక స్త్రీ ఎలాగైతే గర్భం ధరిస్తుందో వధువు కూడా గర్భం ధరిస్తుంది అన్నాడు, ఆయన భార్య కూడా. కానీ ఎలాంటి గర్భం అంటే, సాధారణమైన స్త్రీ గర్భములో ఇద్దరిని పుట్టించగలదు అన్నాడు. అంటే 2 జనములు కవలల్ని ఆమె తీసుకొని రాగలదు. కానీ అవర్ హార్ట్ ఈజ్ ద వూంబ్ అన్నాడు. మన హృదయమే దేవుని యొక్క గర్భమై ఉన్నది. దేవుని విత్తనాన్ని మోసే గర్భం ఏంటంటే మన హృదయమే. గర్భములో, సాధారణమైన స్త్రీ గర్భములో సాతాను విత్తనం ఉండొచ్చు, స్త్రీ విత్తనం ఉండొచ్చు. గమనించాలి మీరు. రెబ్కా గర్భములో స్త్రీ విత్తనం ఉంది, యేసుక్రీస్తు విత్తనం ఉంది, నిజమైన వ్యక్తి విత్తనం ఉంది, అలాగే సాతాను విత్తనం కూడా ఉంది. అంతేనా కాదా? 2 జనములు వస్తున్నాయి రెబ్కా గర్భంలో. దాన్ని మాట్లాడతాను, ఇది తర్వాత మాట్లాడతాను. అది సంఘం గురించి మాట్లాడబడుతుంది. దాన్ని ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 2 గర్భాలు అంటే ఒక గర్భంలో 2 విత్తనాలు పడవచ్చు ప్రియులారా. కానీ నీ హృదయములు అనే గర్భములో ఒకటి వెలుగన్నా ఉండాలా, చీకటన్నా ఉండాలా, దేవుడన్నా ఉండాలా, దెయ్యమన్నా ఉండాలా. నీ హృదయంలో 2 విత్తనాలకు అవకాశం లేదు.
గర్భములో ఉంది అవకాశం, హృదయంలో లేదు. గుర్తుపెట్టుకో. గమనిస్తున్నావా? నీ హృదయంలో దేవుడన్నా సింహాసనాసనుడై ఉండాలా, లేదా దెయ్యమన్నా నీ హృదయంలో సింహాసనాసనుడై ఉండాలా. అందుకే భౌతికంగా మీరు గమనించాలంటే పిల్లారా, హృదయం ఇలా కొట్టుకుంటున్నప్పుడు రక్తము, హార్ట్ మీరు గమనించండి, పంపింగ్, రక్త ప్రసరణ ఎలా వెళ్తుంది? రక్త ప్రసన్నతని రక్త మరి దాన్ని ఏమంటారు? పంపింగ్ మిషన్. ఇప్పుడు హృదయంలోకి వస్తున్న రక్తం అంతా కూడా ప్రతి అవయవానికి పాస్ చేయబడతా ఉంటాయి. సెంటర్ ఏంటంటే రక్తం మరలా ఎక్కడ రావాలంటే హృదయంకే రావాలి, గుండెకే రావాలా, గుండె దగ్గరికి రావటం, గుండె మరలా పంపింగ్ చేయటం, మరలా మరి ఆ ఒక నరముల్లో నుంచి, నాళాల్లో నుంచి మరలా అది సమస్త అవయవాలకి అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. పైన శిరస్సు మొదలుకొని అరికాలు దాకా రక్తం ఎలా ప్రవహించింది? గుండె దగ్గర నుంచి ఇట్లా పంపింగ్. హల్లెలూయా. అలాగనే నీ హృదయంలో ఎవరైతే సింహాసనాసనుడై ఉన్నారో, నీవు నియంత్రించబడాలంటే నేను నియంత్రించేది ఏంటి? నీ హృదయమే. నీ హృదయంలో ఒకవేళ దేవుడే సింహాసనాసనుడై ఉన్నాడు అనుకోండి, నీ తలంపుల మొత్తం దేవుడే ఉంటాయి. నీ ప్రాణాత్మ దేహాల మొత్తం కూడా దేవుని వశంలో ఉంటాయి. ఒకవేళ నీ హృదయంలో కానీ దెయ్యంగానే ఉన్నట్లయితే ఇక్కడ నుంచి తల నుంచి అరికాలు దాకా ఎవరు ఉంటారు? సాతాను తలంపులు ఉంటాయి. వాడితో నడక, వాడితో పాట, వాడితో పడక, వాడితో ఆలోచనలు. ఎందుకు? నీ హృదయంలో సింహాసనమైన ఎవరు? దెయ్యం. భౌతికంగా ఎలాగైతే గుండె పంపింగ్ జరుగుతుందో, స్పిరిచువల్గా కూడా నీ హృదయంలో విత్తనం ఉన్నది. దేవుడన్నా సింహాసనమై ఉండాలా, దెయ్యమన్నా సింహాసనమై కూర్చొని ఉండాలి నీ లోపల. సరే, ఇప్పుడు గమనించండి. నిదానంగా వాక్యం చెప్పి వాడు అవ్వను పడేశాడు. పడేసిన తర్వాత వాళ్ళ చేతుల హక్కుపత్రం కోల్పోయారు. ఆదాము హక్కుపత్రాన్ని కోల్పోయాడు. ఆదాము దేవుని స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. ఆదాము వాక్య దేహాన్ని కోల్పోయాడు. అధికారాన్ని కోల్పోయాడు. సృష్టి మీద అధికారం కోల్పోయాడు. దేవుడిలా గుండెవాడు ఇప్పుడు దేవుని కుమారత్వాన్ని పోగొట్టుకొని, పుత్ర స్వీకారాన్ని పోగొట్టుకొని సాధారణ మనిషిలాగా అయిపోయాడు. మనలాగా దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఆదాము సామాన్యమైన మానవుడిగా అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే పడిపోయారో, పడిపోయిన వెంటనే సాధారణంగా ఉండకుండా అప్పుడు దాకంట ఆదాము అవ్వల మీద ఒక వెయిల్ ఉందంట, ఒక తెర ఉన్నదంట. ప్రొఫెట్ అన్నాడు, పరిశుద్ధాత్మ అనే తెర ఉందంట. ఏది మంచో ఏది చెడో వారికి తెలియదంట. ఏది మంచో ఏది చెడో ఆదాము వాళ్ళకి తెలియదంట. ఎప్పుడైతే వీడి పండు తినిపించాడో, ఆ కార్యం జరిగిందో, అప్పుడు వారికి మంచేదో చెడేదో తెలిసిందంట. ఈ తెర చిరిగిపోయి ఇప్పుడు వాడి తెర వేశాడు. గమనించండి, దేవుని యొక్క స్వరూపం తెర చినిగిపోయి ఇప్పుడు ఎవరు తెరబడింది? సాతాను తెరబడింది. ఓకేనా? ఈ సాతాను తెర ఎప్పుడైతే పడిందో, ఇంకా ఆదాము అంటున్నాడంట, ప్రభువా నేను దిగంబరి నాయన, నాకు సిగ్గు తెలుస్తుంది. అప్పుడు దేవుడు వచ్చి, నీవు దిగంబరిని చెప్పిన వాడెవడు? ఆదాము అన్నాడు. ఆయన చెట్ల కింద దాంకొని నేను దిగంబరిని ఆదాము అనుకుంటుంటే, దేవుడు వచ్చి ఏమన్నాడు? నీకు దిగంబరని చెప్పిన వాడెవడని దేవుడు అంటాడు ఆదాముని. ఆ తర్వాత వీళ్ళకి సిగ్గొచ్చిందని ఎరిగిన వారే అంజూరు పాకులు తెచ్చుకొని వాళ్ళు కచ్చడములు చేసుకొని కట్టుకున్నారు. టైలర్ అయ్యాలి వాళ్ళు. హల్లెలూయా. ద ఫస్ట్ ప్రొక్టర్ మ్యాన్ మేడ్ డినామినేషన్. మొట్టమొదటిసారిగా మానవుడు తనకు తానుగా దేవుడికి సంబంధం లేకుండా ఒక సైంటిస్టులు అయ్యారంట. వాళ్ళు సంస్థను స్థాపించుకున్నారంట, సొంత బోధన స్థాపించుకున్నారంట. దేవుడి మార్గాన్ని పట్టుకోకుండా వాళ్ళు వెంటనే ఎప్పుడైతే దిగంబరులను ఎరిగారో వెంటనే వాళ్ళ సొంత మార్గాలు ఎరిగారంట. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆదాము వాళ్ళు పడిపోయిన పిదప దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, ఆ ఏదైనా తోటలో ఉన్న ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి గొర్రెపిల్లను వధించి ఆ చర్మపు చొక్కాలు ఆదాముకి హవ్వకి దేవుడు తొడిగించాడు. హల్లెలూయా. రక్తము కార్చున్న గొర్రె చర్మాలతో ఆదాము అవ్వలు నింపబడి ఉన్నారు. దట్ ఈస్ ద గాడ్స్ వే. అర్థమైందా? గాడ్స్ వే. గమనించండి, ఇప్పుడు ఏం జరిగిందంటే పిల్లారా, ఈ ఏదైనా తోటలో వీళ్ళు 7 ముద్రలతో ఉన్నారు, స్వాస్థ్యంతో ఉన్నారు, అధికారంతో ఉన్నారు. గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. అధికారంతో ఉన్నారు. హల్లెలూయా.
అన్నీ వాళ్ళవే. వాళ్ళు పలికితే భూమి కలుగుతుంది, వాళ్ళు పలికితే సృష్టి లోబడుతుంది, అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు 7 ముద్రలు ఎప్పుడైతే ఆదాములు కోల్పోయారో ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే మరలా నాతో సహవాసం చేయడానికి అవకాశం కావాలి కాబట్టి నీవు తినుదినమున నిశ్చయంగా చస్తావని దేవుడు అన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు తిన్నారో భౌతికంగా మరణించలా, కానీ వారు ఆత్మీయంగా మరణించారు. ఆత్మీయముగా మరణించుట అనగా దేవుడితో సహవాసం చేయలేని స్థితిలో ఉండుట. ఆత్మీయముగా మరణించుట అనగా దేవుడితో సమాన హక్కు కోల్పోవుట, దేవుడితో మరలా తిరిగి సహవాసం చేసే హక్కును లేకుండుట. ఇప్పుడు దేవుడి పని ఏంటంటే వీళ్ళు పడిపోయిన తర్వాత మరలా దేవుడు ఉండలేడు కాబట్టి తన కుమారుడితో ఆయన సహవాసం చేయకుండా ఉండలేడు కాబట్టి సహవాసం చేయుట కోసము దేవుడి యొక్క మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆ మార్గం ఏంటంటే రక్తపు మార్గం. గొర్రెపిల్ల రక్తమే ఒక మార్గాన్ని మరలా ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేవుడికి అలాగే దేవుని పిల్లలకి మధ్యలో ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. వాళ్ళు చనిపోయినట్టే ఉండకుండా మరలా ఇప్పుడు దేవుడితో సహవాసం చేయడము ప్రారంభించారు. ఇప్పుడు గమనించండి, ఈ 7 ముద్రల తర్వాత ఎప్పుడైతే 7 ముద్రలు ఆదాము వాళ్ళు కోల్పోయారో, దీనికి మధ్యలో గమనిస్తున్నారు పిల్లారా, దీని మధ్యలో దేవుడు ఏం చేశాడు? గొర్రెపిల్ల వధించి రక్తాన్ని కార్చి వాళ్ళ మీద ఆపాదించి బయటికి పంపించాడు. వెళ్ళిపోండి ఎక్కడి నుంచి మీరని, స్వాస్థ్యం నుంచి మీరు వెళ్ళిపోండి, వాగ్దాన భూమి మీది కాదు, ఇంకా ఈ వాగ్దాన భూమి మీది కాదు, వెళ్ళిపోండి బయటికి అన్నాడు. వీళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఎలా వచ్చారంటే గమనించండి, గొర్రెపిల్ల చర్మపు చొక్కాలతో వాళ్ళు బయటకు వచ్చారు. ఓకేనా? ఎప్పుడైతే ఆదాము బయటికి వచ్చాడో ఇప్పటి నుంచి ఏడు సంఘకాలాలు ప్రారంభించబడ్డాయి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. అంతేనా? ఇప్పుడు ఆదాము ఎవరు? మొదటివాడు ఆదాము. అంతేనా పిల్లారా? ఆదాము, ఆ తర్వాత షేతు, ఎనోషు, కైనాను, మహలేలు, ఎరదు, హానోకు. ఎప్పుడైతే 7 ముద్రల స్వాస్థ్యం పోగొట్టుకున్నారో, వాళ్ళు ముద్రలు పోగొట్టుకున్న తర్వాత సహవాసం చేయుట కోసము దేవుడు మరలా గొర్రెపిల్ల వధించాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల వధించబడిన పిదప ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు సంఘకాలంలోకి వచ్చేసారు. అంతేనా? ఆదాము మొదటివాడు, షేతు 2వ సంఘకాలం, ఎనోషు 3వ సంఘకాలం, కైనాన్ 4వ సంఘకాలం, 5 మహలేలు 5వ సంఘకాలం, 6 ఎవరు? ఎరోదు, 7 హనోకు. 7వ సంఘకాలంలో ర్యాప్చర్ అవుతుందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 7వ సంఘకాలంలో ఉన్నాం. అంటే ఎత్తబడే హానోకు కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కాలంలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ రిటర్న్ చేయాలి. ఆయన ఏదైతే జరిగిందో ద సేమ్ థింగ్ 7 ముద్ర స్వాస్థ్యంలో నుంచి, హక్కుపత్రంలో నుంచి, అధికారంలో నుంచి ఎలాగైతే వాళ్ళు పడిపోయారో, మధ్యలో ఎలాగైతే గొర్రెపిల్ల వధించబడిందో, ఇదే ఎడమ అని రాయబడుతుంది. ఏంటిది? బ్రీచ్. ఇప్పుడు పాపం ఎక్కడ జరిగిందంటే రక్తములో జరిగింది. అంతేనా? పాపం ఎక్కడ జరిగింది పిల్లారా? చెప్పాలి నాకు. రక్తములో పాపం జరిగింది. కంటికి కన్ను, పంటికి పన్ను. ఏ రక్తంలో పాపం జరిగిందో ఇప్పుడు అదే రక్తంతో దేవుడు ప్రజల్ని
శుద్ధీకరించాలి కాబట్టి తాత్కాలికమైన గొర్రెపిల్లని దేవుడు ఇక్కడ వధించాడు. తాత్కాలికమైన విమోచన, ప్రజలు మరలా దేవుడితో ఫెలోషిప్ చేయడం కోసము దేవుడు ఇక్కడ సహవాసం చేయడం కోసము ఒక గొర్రెపిల్ల వధించాడు. గొర్రెపిల్ల వధించబడిన పిదప ఎవరైతే ఎన్నికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహవాసం ఎలా చేస్తున్నారంటే, హనోకు హేబేలు గొర్రెపిల్లతో వచ్చాడు. వీళ్ళందరూ ఎలా వచ్చారంటే గొర్రె పిల్లలతోనే సహవాసం చేశారు. దేవుడితో ఫెలోషిప్ చేయాలంటే మరలా రక్తమే మార్గాన్ని ఎరిగిన వారై గొర్రె పిల్లలు వధించుకుంటూ వాళ్ళు ఫెలోషిప్ చేసుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఫెలోషిప్ చేసినంత మాత్రాన స్వాస్థ్యం వచ్చినట్ట? గమనించండి మీరు, వాళ్ళు దేవుడితో మాట్లాడినంత మాత్రాన వీళ్ళెవరూ కూడా మరలా దేవుళ్ళలాగా మారలా. హనోకు కేవలము రాబోతున్న మరి నిజ స్వరూపానికి ఛాయగా ఎత్తబడ్డాడే తప్ప హనోకు ఈ భూమి మీద సృష్టిని పరిపాలించలా. హనోకు ఈ భూమి మీద ఆదాములాగా ఎటువంటి కార్యాలయం జరిగించలా. కేవలము జరగబోతున్న నిజ స్వరూపానికి మాదిరిగా మాత్రమే ఎత్తబడ్డాడు తప్ప, హల్లెలూయా, మరలా తిరిగి ఈ స్వాస్థ్యాన్ని పొందల. ఏదైనా తోటలో ఆదామవ్వలు కోల్పోయిన స్వాస్థ్యాన్ని హనోకు పొందన ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హనోకు ఎత్తబడ్డాడో 7 సంఘకాలకు మాదిరి ఇది. గమనిస్తున్నారు కదా, దీన్ని మనసులో పెట్టుకోండి. 7 చర్చెస్కి మాదిరి. ఫస్ట్ 7 సీల్స్, బ్రీచ్, 7 చర్చెస్, 7 సీల్స్, బ్రీచ్. గమనిస్తున్నారా? 7 ముద్రలు, ఎడమ 7 సంఘకాలాలు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడికి ప్యాటర్న్ చూపించాడు. మీ పాపాలు తాత్కాలికంగా క్షమించబడాలంటే, మీరు నాతో సహవాసం చేయాలంటే రక్తమే మార్గమని చూపించాడు. కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించబడిన వాళ్ళందరూ కూడా దరిదాపుగా 4000 సంవత్సరాలుగా అందరూ రక్తాన్ని వధించటం, గొర్రె పిల్ల వధించటం, మేకని వధించటం, ఎడ్లని వధించటం, రక్తం కార్చటం, దేవుడితో సహవాసం చేయటం. గమనిస్తున్నారా? ఎంతమందికి అర్థమైంది? కానీ గమనించండి, ఇలా రక్తంతో సహవాసం పెట్టినప్పటికీ దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు ఇక్కడ. అర్థమైందా మీకు? ఈ ప్యాటర్న్ పెట్టినప్పటికీ, దేవుడే ఈ ప్యాటర్న్ ఇచ్చినప్పటికీ, ఈ ప్యాటర్న్లో దేవుడు 3 మార్గాలు పెట్టాడు. గమనించండి. ఇప్పుడు ఈ మోషే నాయకత్వం కింద వచ్చిన దర్శనములో పరలోకములో ఉన్న గుడారాన్ని చూసి 3 తెరలుగా విభాగించాడు. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రజలు సహవాసం చేస్తున్నారు కానీ దేవుడి స్వాస్థ్యాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నారు. ఫెలోషిప్ జరుగుతుంది, ఫెలోషిప్ ఆగడం లేదు. రక్తం ద్వారా సహవాసం వెళ్తుంది కానీ మరలా పూర్వస్థితి రావట్లా. కోల్పోయిన స్వాస్థ్యం మాత్రం రావట్లా. ఎంత పాపం చేసినా గొర్రెపిల్ల భుజాన్ని వేసుకుంటున్నారు, వస్తున్నారు, రక్తం చిందిస్తున్నారు, పాపాలు కడుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇలాగే జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందలేకపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి చూపించడం కోసం, నానా మీరు మరలా స్వాస్థ్యంలోకి రావాల్సినది, మీరు కోల్పోయిన స్వాస్థ్యాన్ని మరలా మీరు పొందుకోవాల్సి ఉన్నదని దేవుడు ఎరిగిన వాడే ఈయన ఒక టెబర్నికల్ చూపించాడు. టెబర్నికల్ ఒక ఆలయాన్ని చూపించాడు, ఒక గుడారం చూపించాడు ఆయన. ఆమేన్. ఏ గుడారం అది? చాలామంది ప్రజలు ఆవరణ దాకా వస్తున్నారు, గొర్రె పిల్ల వధిస్తున్నారు, రక్తం కారుస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యాజకులు పరిశుద్ధ స్థలం దాకా వెళ్తున్నారు, రక్తం కారుస్తున్నారు, వెనక్కి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. అంటే అదేంటది? బ్రాస్, ఇత్తడి బలిపీఠం. ఆవరణం అంటే ఇత్తడి బలిపీఠం, పరిశుద్ధ స్థలం అంటే సువర్ణ బలిపీఠం, అతి పరిశుద్ధ స్థలం అంటే కరుణాపీఠం.
ఈ 2 బలిపీఠాల దగ్గరికి అందరు వస్తున్నారు, క్షమాపణ పొందుకుంటున్నారు, మరలా దేవుడితో సహవాసం చేస్తున్నారు. అర్థమైందా? కానీ గమనించండి పిల్లారా, ఈ 2 గుడారములకి మధ్యలో అంటే ఆవరణమునకు ఈ తెరకు ఈ 3 గుడారములలో ఈ ఆవరణముకు పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ ఇక్కడే ఉన్నారా ఒక తెర వేశాడు దేవుడు ఇక్కడ. ఎందుకు దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాడంటే దట్ ఈస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఇది స్వాస్థ్యం. ఇది ఇక్కడ ఉన్న 7 సీల్స్. అర్థమైందా పిల్లారు మీకు? ఎంతమందికి అర్థమవుతున్నది? దేవుడి ప్లాన్ మీరు గమనించండి. ఆయన ఎలా ఇన్ని సంవత్సరాల్లో ప్రయాణం చేశాడో మీరు చూడండి ఒకసారి. అర్థమైందా మీకు? దేవుడి మైండ్ మీరు గమనించండి. ఎలా దేవుడు సాతాన్ని కొడుతున్నాడంటే, వాడేమనుకుంటున్నాడంటే, నేను ప్రజల్ని నా అదుపులో పెట్టుకున్నా, వారు నా కిందే ఉన్నారు, పాపం చేయించా, రక్తం చేత మలినం చేయించా, స్వాస్థ్యం దూరం అయిపోయింది, 7 ముద్దలు దూరం అయిపోయినాయి అని వాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడి కంటే ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ఉన్నది. సుదీర్ఘమైన ప్రణాళిక దేవుడికి ఉన్నది. ఈ ప్రణాళిక ప్రకారంగా దేవుడు మూవ్ అవుతున్నాడు ఇప్పుడు. ఎంతమందికి అర్థమైంది పిల్లారా? ప్రణాళిక ప్రకారంగానే దేవుడు ఇప్పుడు మూవ్ అవుతూ ఉన్నాడు. మనం చదివిన లేఖన భాగంలో హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసామంటే పిల్లారా, 9ఏనా? చూడండి ఒకసారి, కొద్దిగా వేగంగా చూడండి. ఒక 20 మినిట్స్. రెండవ తెరకు ఆవల చదవండి. అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దీపార్తియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రియు నిబంధన పలకలలో ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమును ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు గాని సంవత్సరముకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల ఆజ్ఞా నక్రతను కొరకును అతడు అర్పించెను. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని. ఇప్పుడు గమనించండి, ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే ఆ గుడారంలోకి వెళ్తాడు. ఏ గుడారంలోకి, ఏ స్థలంలోకి? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలోకి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్తాడంటే, ప్రజల యొక్క మరి పాపం యొక్క, ప్రజలు చేసిన పాపం యొక్క రక్తాన్ని మోసుకొని ప్రజలకు బదులుగా ప్రధాన యాజకుడు ఆవరణంలోకి వెళ్తాడు, ఆ స్థలంలోకి వెళ్తాడు. ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలో కానీ దేవుడు కానీ అంగీకరించకపోతే అక్కడ అతను మరణిస్తాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? స్వాస్థ్యం అది స్వాస్థ్యం. ఎందుకు అతను మరణిస్తాడంటే, అక్కడ ఖడ్గజ్వాలాలు ఉన్నాయి, మరణపు దూత ఉన్నది. అతను వెళ్ళి ఆ స్వాస్థ్యాన్ని పట్టుకోవడానికి అవకాశం లేదు. ఆదామైన, గమనిస్తున్నారా? ఆదా మొదలుకొని ఎవరైనా సరే మరలా వెళ్ళి జీవవృక్ష ఫలాన్ని ముట్టుకోకూడదు. జీవవృక్ష ఫలం ఎక్కడ ఉందంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ జీవవృక్ష ఫలాన్ని ముట్టుకోవాలంటే దాన్ని ముట్టింప చేయుటకు నిజమైన రక్తం రావాల్సి ఉంది. పంటికి పన్ను. సాతాను చూస్తున్నాడు, ఏంటి సాధారణ గొర్రెపిల్ల వధించావు, నీ కొడుకుల పాపాలు తీసేసే శక్తి ఆ గొర్రెపిల్ల ఉందా? మరలా స్వాస్థ్యాన్ని పొందగలరా? నో 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 నో. సాతాను చూస్తున్నాడు. వాడు వచ్చిన ప్రతి ఒక్కరిని టెస్ట్ చేస్తున్నాడు. పొరపాటున ఇతనైనా ఏంటి? మోషే దగ్గరికి వెళ్తాడు, యోబు దగ్గరికి వెళ్తాడు, అబ్రాహాం దగ్గరికి వెళ్తాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి పరిశుద్ధిని వాడు జల్లిడి పడతా ఉంటాడు. పొరపాటున వీళ్ళేమన్నా మెస్సయ్యానా ఏంటి? దేవుడు చెప్పిన లేఖనం ప్రకారంగా స్త్రీ సంతానంగా వస్తానని చెప్పాడు కదా. ఈ స్త్రీ సంతానంగా పుట్టినవాడు పొరపాటున వీళ్ళేనేమో అనుకొని ప్రతి ఒక్కరిని పరీక్షించుకుని వచ్చాడు వాడు. హల్లెలూయా. ఇలాగ ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడల్లా ఒక్కసారే వెళ్ళాలి. ఆ ఒక్కసారి కూడా ముట్టాడు అనుకో,
తేడా పడితే మరణిస్తాడు అక్కడ. గమనించండి పిల్లారా, ఈ తెర అలాగే ఉండిపోయింది. అంటే ఖడ్గజ్వాలం అలాగే ఉండిపోయింది. ఈ తెర చింపే వ్యక్తి ఇప్పటిదాకా ఎవడు పుట్టలా. అంటే సంఘకాలాల్లో నుంచి 7 ముద్రలోకి తెచ్చే వ్యక్తి ఇప్పటిదాకా ఎవడు పుట్టలా. ఎంత పెద్ద ప్రవక్త వచ్చినా, ఎంత పెద్ద పరిశుద్ధుడైనా, నా విమోచకుడు సజీవుడనియు, ఈ భూమి మీద నా కళ్ళతో నా దేవుని చూస్తానని అని చెప్పిన అవకాశం లేదు. హల్లెలూయా. నా వంటి ప్రవక్త నీలోండి లేపుతానని చెప్పిన ప్రవక్త అయిన మోషే కూడా అవకాశం లేదు. ఎవరి రక్తాల అవకాశం లేదు అక్కడ. ఏ వ్యక్తి కూడా ఆ తెరను చంపలేకపోయారు. ఏ రక్తము కూడా, ఏ ప్రవక్త కూడా ఆ తెరను చింపే అధికారం కలిగి లేకపోయాడు. ఇప్పుడు సాతాను అంటున్నాడు, పంటికి పన్ను. గమనిస్తున్నారా మీరు? పంటికి పన్ను, కంటికి కన్ను. నేను ఏ రక్తమైతే మలినం చేశానో మరలా నువ్వు అదే రక్తంతో రావాల్సి ఉంది. ఆ రక్తము తప్ప నువ్వు ఏ మార్గంలో వచ్చినా నేను ఒప్పుకోను. గమనించండి పిల్లారా, అందుకే తెర ఎప్పుడు చిరిగిపోయింది? ఆయన భూమి మీద ఉన్నప్పుడు చిరిగిపోలా. ఆయన పుట్టినప్పుడు తెర చిరిగిపోలా. ఆయన సువార్త చెప్పినప్పుడు మరి తెర చిరిగిపోలా. స్వస్థపరిచినప్పుడు తెర చిరిగిపోలా. దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు తెర చిరిగిపోలా. ఎప్పుడు తెర చిరిగిపోయింది? అర్థమైందా మీకు? ఎప్పుడైతే కలవరిశిలో దేవుడు రక్తము కార్చాడో, ఆ తెరను చింపే రక్తం దేవుడు పలకలా, తెర చిరిగిపోవాలి. గమనించండి, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సాతాన్. వాళ్ళు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైతే కలవరు సిలువలో రక్తము కార్చాడో, ఆ అమూల్యమైన రక్తం ఇన్ని కాలాలుగా ఎవరినైతే బంధించిందో, హల్లెలూయ, దేవుని చూడనీయకుండా చేసిందో, స్వాస్థ్యం పొందనీయకుండా చేసిందో, మరలా 7 ముద్రలు పొందుకునేటి కోసం, మరలా స్వాస్థ్యాన్ని పొందుటి కోసం, మరలా అధికారాన్ని పొందుటి కోసము ఎప్పుడైతే పరిశుద్ధ రక్తం కార్చబడిందో, ఆ రక్తము కారిన వెంటనే తెర చిరిగిపోయింది పైనుంచి కింద దాకా. హల్లెలూయ. ఎప్పుడైతే నిజమైన రక్తం భూమి మీద పడిందో, కంటికి కన్ను, రక్తానికి రక్తమే ఆన్సర్. ఆ రక్తము కారకుండా ఎన్నాళ్ళ పాటు భూమి మీద ఉన్నా వ్యర్థమే. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్లోకి వస్తున్నా. హల్లెలూయ, ఆమేన్. ఎప్పుడైతే రక్తము కార్చబడిందో తెరంట చినిగిపోయింది. ఇప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ప్రతి ఒక్కడు ఆ స్థలంలోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదంతా మొదటి రాకడ దాకా ముగించబడింది. ఓకేనా? మొదటి రాకడ దాకా అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నిజమైన గొర్రె పిల్ల వచ్చింది, రక్తము కార్చింది. గమనించాలి, రక్తము కార్చింది. రక్తము కార్చడం బట్టి తెర చిరిగింది. ఇప్పుడు ప్రజలు మరలా దేవుడితో సహవాసం చేస్తున్నారు. మైండ్ ఇట్. దేవుడు మరలా ప్రజలతో ఫెలోషిప్ చేస్తున్నాడు. ఇప్పుడు తాత్కాలికమైన ఫెలోషిప్ కాదు, చాలా ఫ్రీగా ఎక్కడ ఉన్నా సహవాసం చేయొచ్చు. ఆలయానికి రావాల్సిన అవసరం లేదు, గుడ్డారంలో ఉండాల్సిన అవసరం లేదు. మరలా ప్రధాన యాజకుడి చేతిలో గొర్రెపిల్ల తెచ్చి ఇచ్చి నా పాపాలు కడిగే అని చెప్పాల్సిన అవసరం లేదు. గమనించండి, రక్తం ఎప్పుడైతే చిందించబడిందో సహవాసం ఎక్కడున్నా చేయొచ్చు. అప్పుడు దాకా వాళ్ళు బంధించబడ్డారు. ఇదే ఆలయం, ఇదే ఆవరణం, ఇదే పరిశుద్ధ స్థలం, ఇదే అతి పరిశుద్ధ స్థలం. నువ్వు పాపం చేసి ఎక్కడికి రావాలని బంధించేవాళ్ళు. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం కార్చాడో, మనం ఏమైనా ఆలయంకి వెళ్తున్నామా? యెరూషలేముకి ఆలయం లేదు ఇప్పుడు. అర్థమైందా? ఎందుకని టబర్నకల్ లేకుండా చేశాడంటే, రేపు అన్నాక సహవాసం ఇలా ఉండదు అబ్బాయి. మళ్ళా గుడారానికి వచ్చి నీ చేతికిచ్చి లేవీడా నా పాపాలు క్షమించవా అని అడిగేది లేదబ్బాయి. ఎక్కడ ఉన్నా, అందుకే చెదరగొట్టబడ్డారు యూదులు. అందుకే అన్యులకి దేవుడు దగ్గర అయ్యాడు. ఎందుకు? ఎక్కడున్నా మీరు ఆరాధించవచ్చు. ఏ మూల ఉన్నా సరే నేను నీకు అందుబాటులోనే ఉన్నా. ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, ఎంత పరణ్యమైనా సరే నేను నీకు అందుబాటులో ఉన్నా. నువ్వు ప్రార్థిస్తూ చాలు, నీకు జవాబిస్తా నేను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడే దేవుని యొక్క బ్రీచ్ ప్రారంభించబడుతుంది. ప్రాఫిట్ యొక్క మైండ్ నేను మాట్లాడుతున్నా. ఏ విధానంలో ప్రవక్త వాక్యం బోధించాలన్న సంగతి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. చాలా సింపుల్గా
ప్రజలు అనుకోలేనంత, ప్రజలు గుర్తుపట్టలేనంత విధానంలో దేవుడు చాలా సింపుల్గా భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకే 7 ముద్రలు ప్రవక్త బోధించడానికి మునుపు ఎడమ బోధించాడు, ఎడమకి మునుపు సామాన్యతందు తను తనగా మరుగుపరచబడి పెదపాయన బయలుపరుచుకున్నాడు అన్నాడు. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం రివర్స్ చేద్దాం. ప్లేట్ని ఒకసారి మనము సాతాను ఏ విధానములో అయితే సంఘాన్ని పడేశాడో సేమ్ ప్యాటర్న్ పంటికి పన్నే కొడతారా? నీవు ఎట్ట నా సంఘాన్ని పడేశావో, ఎట్ట నా కుమారులు కుమార్తెను పడేశావో నేను మరలా అలాగే వస్తా. నీ గాని దమ్ముంటే, నీ గాని సత్తా ఉంటే, నీవు నిజంగా ఎనిమి అయితే ఆపుకొచ్చుతాం నా ప్రణాళికని. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2-3 కూర్చున్నా వస్తా. నీవు ఎలాగైతే ఆదాము లేనప్పుడు వచ్చి వాక్యం బోధించావో ఒక్కడికే అట్లా నేను బోధిస్తా. నేను ప్రీచ్ చేస్తా. నీ యొక్క ఆలయంలోకి నేను వస్తా, ఏదోలోకి నేను వస్తా. హల్లెలూయా. గుడారము, ప్రధాన యాజకుడు, యాజకుడు, సేవకుడు, తండ్రి, తల్లి, పెద్ద, చిన్న, డీకను, ట్రస్టీ, నో సార్. నువ్వు ఎక్కడైనా ఉండు, నేను ఆ స్థానానికి వస్తాను. నేను సేమ్ ప్యాటర్న్, నేను మారలా ఇప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం చెందాడో ప్రొఫెట్ అంటున్నాడు ఇక్కడ. గ్లోరీ. ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం చెందాడో చెట్ల మధ్యలోంచి వచ్చాడంట. మీరు వర్తమాన సంఘాన్ని ప్రవక్త అంటాడు, ఎంఐ మార్గములో క్లెయోపా అలాగే మరో సహోదరుడు వెళుతూ ఉంటే అంట దేవుడు చెట్ల మధ్యలోంచి వచ్చాడంట. ఎలా వచ్చాడు? మారు వేషముతో. వాడు ఎలాగైతే చెట్ల మధ్యలో నుంచి సర్పముగా వచ్చేవాడో అలాగే చెట్ల మధ్యలోంచి దేవుడు ఇప్పుడు సర్పముగా. హల్లెలూయా. ఇద్దరు వెళ్తూ ఉంటే ఇద్దరి మధ్యలో నిలబడి వాక్యం బోధిస్తున్నాడంట. వాడేమనుకున్నాడు? దేవుడు కాదులే, ద 7 చేంజెస్. ఎలాగైతే నువ్వు కొద్ది కొద్దిగా సహవాసం చేసి సంఘాన్ని పడేసావో కొద్దిగా వాక్యం ఇస్తూ ఎఫ్ఎస్సిలో కొద్దిగా, స్ఫుర్ణలో కొద్దిగా, పెర్గమాలో కొద్దిగా, తూయితేరలో కొద్దిగా, సార్దిస్లో కొద్దిగా, ఫిలదెల్ఫియాలో కొద్దిగా, లవోదికేలో కొద్దిగా వాక్యాన్ని ఇస్తూ హల్లెలూయా. ఒక్కసారి నువ్వు ఎలా వస్తావో అలాగే వస్తావు. నీ ప్యాటర్న్ మరలా నీకే కొడతా నేను. హల్లెలూయా. 7 సంఘ కాలాల్లో ఆయన కొద్దిగా ఇచ్చి తర్వాత ఏం చేశాడు? విత్తనం వేశాడు ఆయన. ద మీటింగ్ ఎవరితో? తన భార్యతో మీటింగ్ ఇక్కడ. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది? సాతాను ఏదెనులో. నా ఏదెనులోకి వచ్చి నా పిల్లలు పడేసి నా పిల్లల గర్భంలో విత్తనం వేస్తావు కదరా, నీ ఏదెనులోకి వస్తా, నీ సంతానం దగ్గరికి వస్తా. హల్లెలూయా. నా భార్యను విమోచిస్తా, నా భార్య గర్భంలో విత్తనం వేస్తా నేను. సవాల్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గాడ్ అండ్ సాతాన్. సాతానికి దయ్యానికి మధ్య పోరాటం ఇది. నో వన్ కెన్ స్టాప్ ద గాడ్. ఎవరు కూడా దేవుని ఆపలేరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సహవాసం గడిచిన తర్వాత పూర్తిగా 7 సంఘ కాలంలో సంచరిస్తున్నాడు దీపస్తంభాల మధ్య. గ్లోరీ. చెట్ల సందులలో స్లోగా వచ్చి, హలో బాగున్నావా, వాక్యాన్ని విన్నావా? సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రీచ్? ప్రవక్త ఏ ఉద్దేశంలో మాట్లాడుతున్నది చాలా ప్రాముఖ్యం. అది సేమ్ ప్యాటర్న్, నేను మారట్లా, అదే ప్యాటర్న్లో వస్తున్నా. హల్లెలూయా.
ఎప్పుడైతే 7 సంఘకాలాలు ముగించబడ్డాయో, ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? 7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్యలో జరుగుతున్న ఎడమ. ఇప్పుడు గొర్రెపిల్ల అర్హత పొందింది. దేనికి అర్హత పొందింది? పైన ఆకాశంలో యోగుడు లేడు, భూమి మీద యోగుడు లేడు, భూమి కింద యోగుడు లేడు, సముద్రంలో యోగుడు లేడు. కానీ గొర్రెపిల్ల యోగ్యత పొందింది. యోహాను వధువు తను చూస్తుంది. యోహాను తను చూస్తూ, ప్రభువా మాకు మరలా ఏదేను లేదా? మాకు మరలా మా స్వాస్థ్యం లేదా? మాకు మరలా సహవాసం లేదా? మాకు మరలా మా అధికారం లేదా అని ఏడుస్తుంటే ఆ దూత అంటాడు, డోంట్ క్రై బ్రైడ్, డోంట్ అఫ్రైడ్, ఏడవద్దు, భయపడక సుమి, గొర్రెపిల్ల యోగ్యుడయ్యాడు. ల్యాంబ్ హీస్ వర్త్, గొర్రెపిల్ల యోగ్యత పొందినది. హల్లెలూయా. గమనించండి, ఈ గొర్రెపిల్ల యోగ్యత పొందిన తర్వాత కూడా సేమ్ ప్యాటర్న్లో గమనించండి, వాడి రక్తం ఎలాగైతే మొదటి సంఘకాలంలో ఉంది, ఈ 7 సంఘకాల వాడి రక్తం ఉందా? ప్రవహించిందా? వాడిది పాక్కుంటా వస్తుందా? ఎత్తబడినా ఉంది. ఈ కాలంలో కూడా వాడు ఉన్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల యోగ్యత పొందినప్పటికీ ఇంకా స్వాస్థ్యం సంఘానికి ఇవ్వాల ఆయన. గమనించండి, గొర్రెపిల్ల యోగ్యత పొంది మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు కలిగి ఉన్నప్పటికీ ఆయన పూర్తి అధికారం సంఘానికి ఇంకా ఇచ్చేలా. హల్లెలూయా. ఆయన వశములను దాన్ని పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఇప్పుడు 7 సంఘకాలాలుగా ఆయన కొద్దిగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ద ఫెలోషిప్, 7th సీల్ అయిన దేవుడు, ముద్ర అయిన దేవుడు, కొంచెం ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? స్త్రీకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఆయన బలహీనమైన ఘట్టములో నుంచి నువ్వు ఎలాగైతే అంతటిని పడేసావో, ఒక్క స్త్రీని బట్టి జరిగిన పతనం ఇది. ఒక్క స్త్రీని బట్టి రాజకీయం, మరణం, వ్యభిచారం, హల్లెలూయా, మోసం, దగ, పాపం ఎలాగైతే జరిగినాయో మరలా ఒక్క స్త్రీలోంచి నేను తెచ్చి మొత్తాన్ని వెలగొడతా. ఈ భూమి మీద పాపం లేకుండా చేస్తా. సృష్టిని మరలా నూతన పరుస్తా. నా వేయేళ్ళ పరిపాలన తీసుకొని వస్తా. ఒక్క స్త్రీ నుండే కంటికి కన్నెరా. హల్లెలూయా. అందుకే నేను పోయిన ఆదివారం చెప్పాను ఈ మాట, బుధవారం పుట్ట అనుకుంటా. ఆ గొర్రెపిల్ల వధించబడిన తర్వాత ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఏమైంది? సీల్స్గా మారుతుంది. ఎప్పుడైతే యోగ్యత గొర్రెపిల్ల పొందిందో ఇంక రైట్, అతను నిబ్బరం వచ్చింది. ఇంకా ఆయనకి నా రక్తము గెలిచింది, నా రక్త స్వరూపము వస్తుంది, పాతాళము నా వశంలో ఉంది, మరణము నా వశంలో ఉంది, పరదేశు నా వశంలో ఉంది. ఎప్పుడైతే నా వశంలో ఉన్నవని పరిపూర్ణంగా గొర్రెపిల్ల ఎరిగి ఆయన స్వాస్థ్యం చేతిలో పట్టుకున్నాడో, ఇప్పుడు 2 రకాల దిగివచ్చి ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటం ప్రారంభిస్తున్నాడు. అందుకే సెకండ్ కమింగ్ మీరు తెలుసుకున్నంత మాత్రాన్ని మీకేమి జరగదు, కానీ గుర్తుపట్టే ఉద్దేశం ఏంటో. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ఆయన స్వాస్థ్యాలు పంచడానికి వచ్చాడు. ఎందుకని వాక్య దేహం తెచ్చాడంటే ఇక్కడ వాడు దాన్ని పోగొట్టాడు. ఈ ఏదెనులో, ఈ సాతాను ఏదెనులో వాడు వచ్చి ఆదాము యొక్క హవ్వ యొక్క వాక్య దేహాన్ని వాడు పోగొట్టాడు. స్వాస్థ్యాన్ని వాడు పోగొట్టాడు. ఆదాము లేకుండా దేవుడు వాడు తీసేశాడు. ఇప్పుడు దేవుడి పని ఏంటి? మరలా స్వాస్థ్యాన్ని ఇవ్వాలా. కోల్పోయిన స్వాస్థ్యాన్ని మరలా తిరిగి దేవుడు ఇవ్వాలి ఇప్పుడు. అందుకే పౌలు అంటున్నాడు, పరిశుద్ధ స్థలం నిలిచి ఉన్నంత వరకు, గమనిస్తున్నారా, ఎడమ 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 మాట్లాడుతున్నాడు. ఎర్ర అంటే ఎడమ, పరిశుద్ధ స్థలం అంటే సంఘకాలాలు, అతి పరిశుద్ధ స్థలం అంటే 7 ముద్రలు. గమనించండి, పరిశుద్ధ స్థలం అంటేనేమో 7, అక్కడ దీపస్తంభం ఉన్నదా? దీపస్తంభం అంటే ఏంటి? 7 సంఘకాలాలు. బల్లయు దీపస్తంభము అక్కడ ఉన్నది. దీపస్తంభం అనగా 7 సంఘకాలాలు. అది మొదటి రకం నుంచి మాట్లాడుతున్న పౌలు.
మొదటి రాకల్లో ఏం జరిగిందో దాని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. వినాలి మీరు. మొదటి రాకల్లో జరిగిందని పౌలు ప్రస్తావిస్తున్నాడు. రెండో రాకల్లో జరిగిన దాన్ని ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలముకు మధ్య ఉన్న ఎడమ తెర్ర. పరిశుద్ధ స్థలం అంటే 7 సంఘకాలాలు, అతి పరిశుద్ధ స్థలం అంటే 7 ముద్రలు. స్వాస్థ్యం అది. ఇప్పుడు గమనించండి, ప్రవక్త ఏమంటున్నాడు? 7 సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఎడమ. అప్పుడు చినిగిపోయింది తెర, ఇప్పుడు చినిగిందే మీకు? అప్పుడు తెర చినిగినప్పటికీ స్వాస్థ్యం రాలా. మొదటి రాకల్లో తెర చినిగిపోయినప్పటికీ ఇంకా ప్రజలు స్వాస్థ్యాన్ని పొందలా. ఇప్పుడు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే ఆ తెర అయిన స్వాస్థ్యం ఇప్పుడు చింపబడుతుంది. ఎడమగా దిగివచ్చి 7 ఉరుములు ఆర్భటించి హల్లెలూయా ఆయన మర్మాలు పలుకుతున్నప్పుడు ఏమవుతుంది? స్వాస్థ్యాలు పంచబడుతున్నాయి. వ్యక్తిగతంగా జాషువా స్వాస్థ్యాలు పంచుతున్నాడు. ఇప్పుడు అర్హులు ఇక్కడే ఉన్నారా? స్వాస్థ్యం దొరుకుతుందా మీకు? 7వ ముద్ర పట్టుకుంటుందా? ఈ 7వ ముద్ర ప్రామిస్ ల్యాండ్లో పెడుతుందా? అనుభూతి చెందుతున్నారా? ఆ కార్యం జరుగుతుందా? హల్లెలూయా. మనం ఎక్కడున్నామో తెలుసా? వి ఆర్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. మనం ఎక్కడున్నాము? 7th సీల్స్ ఇప్పబడిన కాలంలో ఉన్నాం. 7 సంఘకాలాలు కాదు, బ్రీచ్ కాదు. గుర్తుపట్టండి. హల్లెలూయా. మరలా దేవుడు మన ద్వారా గర్భం ధరింపచేసి ఈ ఏదెనులో నీ విత్తనం లేకుండా చేస్తారా? నా ఏదెనులోకి వచ్చి నా పిల్లల గర్భంలో నువ్వు ఎంటర్ అయ్యి నీ విత్తనం తెచ్చావుగా. నీ ఏదెనులోకి వస్తా, నా భార్య గర్భంలో విత్తనం వేస్తా. 6000 సంవత్సరాలుగా పతనమైపోయిన ఏదెనులోకి నేను వచ్చి నా భార్య గర్భంలో విత్తనం వేసి పరిపూర్ణంగా నా స్వరూపాన్ని తీసుకొని వస్తా, నా స్వాస్థ్యాన్ని తీసుకొని వస్తా. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అతి పరిశుద్ధ స్థలాన్ని ఇస్తా. మరలా వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి ఇస్తా, వారి వాక్యదేహం వాళ్ళకి ఇస్తా. హల్లెలూయా. అర్థమైన దేవుని వాక్యం. దీని కొనసాగింపు రాత్రికాలం పూట చెబుతా. ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు దాకా అర్థమైందా? 7 సంఘకాలాలు, ఎడమ 7 ముద్రలు. అది వాడు చేశాడు అట్లా. మరలా దేవుడు అలాగే వచ్చి 7 సంఘకాలాలు, ఎడమ 7 ముద్రలు. వాడు ఎలాగైతే హవ్వను పడేశాడో అదే పంటికి పన్ను, కంటికి కన్ను, రక్తానికి రక్త ప్రతీకారం తీర్చుకుంటూ నేను అలాగే వస్తా. నా సంఘాన్ని కాపాడతా, నా వధువుని కాపాడతా. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం ప్రియులారా.